నేను రాష్ట్ర స్థాయి పురస్కారం మన స్టేట్ గవర్నమెంట్ స్టేట్ అవార్డు తీసుకున్నాను 2022లో. మా నాన్నగారి పేరు దండలగూడ వైకుంఠం, మా ఫాదర్ వచ్చి నేషనల్ అవార్డు. సో ఈ నకాషీ పెయింటింగ్ అనేది మనకు కాకతీయ డైనాసిటీ 13వ శతాబ్దం నుంచి వస్తున్నటువంటి గొప్ప చారిత్రక చిత్రకళ. మన తెలంగాణ యొక్క గొప్ప సంస్కృతి సాంప్రదాయాన్ని దీంట్లో చూపిస్తాము. నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను మీ రమ్య. ప్రస్తుతం మనం ఒక గొప్ప చిత్ర కళాకారుడి దగ్గర ఉన్నాము. వారెవరో కాదు, నకాషీ పెయింటింగ్. చేర్యాల నకాషీ పెయింటింగ్ అనగానే మొదటగా గుర్తొచ్చేది చేర్యాల గ్రామం. ఈ యొక్క గొప్ప కళ ఎంత ప్రసిద్ధి చెందిందో మనందరికీ తెలుసు. కానీ ఆ కళ గురించి మరిన్ని వివరాలు మన దానలకోట రాకేష్ గారు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే రాకేష్ గారు. నమస్తే మేడం. సరే, నకాషీ పెయింటింగ్ గురించి చాలా వివరంగా మా ప్రేక్షకులకి మీ మాటల్లో. నమస్కారం మేడం, నా పేరు దానలకోట రాకేష్. నేను ఈ నకాషీ పెయింటింగ్ చిత్రకారుని. నేను రాష్ట్ర స్థాయి పురస్కారం మన స్టేట్ గవర్నమెంట్ స్టేట్ అవార్డు తీసుకున్నాను 2022లో. మా నాన్నగారి పేరు దండలగూడ వైకుంఠం, మా ఫాదర్ వచ్చి నేషనల్ అవార్డు. సో ఈ నకాషీ పెయింటింగ్ అనేది మనకు కాకతీయ డైనాసిటీ 13వ శతాబ్దం నుంచి వస్తున్నటువంటి గొప్ప చారిత్రక చిత్రకళ. మన తెలంగాణ యొక్క గొప్ప సంస్కృతి సాంప్రదాయాన్ని దీంట్లో చూపిస్తాము. ఇది మా మా కుల వృత్తి అన్నమాట. ఇది నకాషీ, మా కులమే నకాషీ. ఇది మా కుల వృత్తి అనమాట నకాషీ పెయింటింగ్ అనేది. సో పూర్వకాలంలో వచ్చేసి ఆ టైంలో ఈ టెంపుల్స్లో మెయిన్గా గుళ్ళలో వచ్చేసి వాల్స్ పైన కానీ పైన చెట్టు పైన కానీ రామాయణం, మహాభారతం, కృష్ణలీలు ఇటువంటి స్టోరీస్. అట్ ద సేమ్ టైం అప్పటి రాజుల ప్యాలెస్లో కానీ రాజభవనాల్లో కూడా గోడలకు అలంకరణగా మా పెయింటింగ్ వేసేది. ఆ తర్వాత 15th century నుంచి ఏమైందంటే ఈ కొన్ని కుల పురాణాలు మన తెలంగాణలో పర్టికులర్ వచ్చేసి మనకు ఇప్పుడు యాదవాస్కు ఒక స్టోరీ ఉంటుంది. యాదవ కంఠమ మహేశ్వర పురాణం ఉంటుంది. పద్మశాలికి వీవింగ్ కమ్యూనిటీ వాళ్ళకు, పద్మశాలికి వాళ్ళకు మార్కండేయ పురాణం ఉంటుంది. ముద్రాలకు వచ్చేసి మహాభారతం ఉంటుంది. గౌడ్స్కి వచ్చేసి గౌడ పురాణం ఉంటుంది. సో ఇలా ఒక 8 రకాల కులాలకు సంబంధించి 8 కథలు ఉంటాయి అనమాట. ఒక్కొక్క కథ అన్ని మన దేవులతో లింకప్ అయి ఉంటాయి అనమాట. ప్రతి స్టోరీ విష్ణువుతో అని శివునితో కూడా స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఏంటంటే ఆ కథలు వింటున్నప్పుడు ఇప్పుడు మన దగ్గర చూస్తే మనకు పర్టికులర్లీ క్యాస్ట్ బేస్డ్ వర్క్స్ ఉంటాయి. ఇప్పుడు గౌడ్స్ వచ్చి కళ్ళు తీస్తారు, పద్మశాలీస్ బట్టలు వేస్తారు, యాదవ్స్ వచ్చి మనకు ఆవులు మేకలు వాటి చూసుకుంటారు కదా. సో వాళ్ళు ఎందుకని ఆ వర్క్ చేస్తారనేది కథలో వస్తుంది అనమాట. దేవుడే కమిటీ చూజ్ చేసుకుంటాడు ఆ వర్క్ చేయడానికి అనమాట. సో పూర్వకాలం వచ్చేసి ఈ కథలు వినడం వల్ల వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్, అట్ ద సేమ్ టైం ఎంకరేజ్మెంట్ అనమాట. ఎందుకంటే ఇంతమంది ఉన్నప్పుడు దేవుడే మా కమ్యూనిటీని చూజ్ చేసుకున్నాడు ఈ వర్క్ చేయడానికి. దేవుడే ఆజ్ఞాపిస్తాడు వాళ్ళకు. ఆ కమ్యూనిటీలో ఒక లీడర్ను చూజ్ చేసుకొని దేవుడు అంశ ద్వారా అతను ఉద్భవిస్తాడు. కంఠమ మహేశ్వర పురాణం ఉంటుంది గౌడ్స్కి వచ్చేసి. అందులో కంఠమ మహేశ్వర పర్సన్ వాళ్ళ కమ్యూనిటీ లీడర్. అతను ఎట్లా ఉద్భవిస్తామంటే శివుడు తన కంఠం నుంచి వచ్చినటువంటి చెమటను ఒక బండ మీద కొడితే అతను బండరాయికు పుడతాడు అనమాట. అందుకే కంఠమ మహేశ్వరుడు అనే పేరు. అదేవిధంగా మనకు ఇప్పుడు ముదిరాజు మహాభారతం ఉంటుంది. అందులో వాళ్ళ కమ్యూనిటీ ఎట్లా ఈ పాండవుల నుంచి ముదిరాజులు వచ్చినట్టుగా ఆ స్టోరీ వస్తుంది. అదేవిధంగా పద్మశాలీస్ వీవింగ్ కమ్యూనిటీ ఉంటుంది. వాళ్ళ దాంట్లో వచ్చేసి మనకు మెయిన్గా మార్కండేయ మహాముని, భావన ఋషి, పంచమ ఋషి వాళ్ళ ముఖ్య కులానికి సంబంధించినటువంటి వాళ్ళు గొప్ప నాయకులు అనమాట. వాళ్ళు ఎట్లంటే విష్ణుమూర్తి వాళ్ళని చూజ్ చేసుకుంటారు అనమాట బట్టలు నేయడానికి. తన నాభి నుండి దారాన్ని ఇస్తాడు. ఈ మార్కండేయ మహాముని, భావన ఋషి, పంచమ ఋషి వాళ్ళకు తన నాభి నుండి దారం ఇచ్చి ఫస్ట్ టైం భూమి మీద బట్టలు వేసింది వాళ్ళే అనమాట. సో ఆ విధంగా వాళ్ళ కమ్యూనిటీ సంబంధించిన స్టోరీ వస్తుంది. సో ఇటువంటివి వింటున్నప్పుడు అంటే వాళ్ళకు దేవుడు చూజ్ ఇప్పుడు పూర్వకాలంలో మనకు ఎటువంటి స్కూల్స్ కాలేజ్ ఏం లేవు. సో ఇవి ఒకటి అయితే ఇవి ఎలా నడుస్తాయంటే కథలు చెప్పడం. మార్నింగ్ టైమో అందరు బిజీగా ఉంటారు వాళ్ళ డైలీ వర్క్స్ మన ఊర్లలో. సాయంత్రం ఈ కథల వల్ల అందరు ఒక దగ్గర ఒక చిన్న చిన్న ఊర్లో 100 మంది 150 మంది రోజు అందరు ఒక దగ్గర కూర్చుంటారు. ఒక స్టేజ్ ఏర్పాటు చేసుకొని అప్పుడు వచ్చేసి మనకు దీపం, కిరోసిన్ దీపం లైట్లు ఉంటాయి కదా, ఆయిల్ నూనె దీపాలు. ఆ దీపాల లైటింగ్లో మేము చేసిన పటాన్ని బ్యాక్గ్రౌండ్లో కథలా చూపిస్తూ ఈ కథ చెప్పేవాళ్ళు ఉంటారు. ఒక 4 members ట్రూప్ ఉంటుంది అనమాట. వాళ్ళు తబలా, హార్మోనియం ప్లే చేసుకుంటూ కథ చెప్తారు. సో ఇవి వింటున్నప్పుడు ఒకటి నాలెడ్జ్ షేరింగ్ అనమాట. దాంట్లో నీతి తెలుస్తుంది.
ఏది మంచి ఏది చెడు అలా నీది తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు స్కూల్ కాలేజీలు కాబట్టి ఇవే ఒక మంచి మంచి ప్రజలకు మంచి చెప్పడానికి ఉపయోగపడతాయి. వాళ్ళకు బాండింగ్ ఏర్పడుతుంది అందరి మధ్యలో మంచిగా. దాంతోపాటుగా ఈ వాళ్ళకు ఒక ఎంకరేజ్మెంట్ అనమాట వాళ్ళ వర్క్ పని చేస్తున్నందుకు అట్లా. సో ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాలు కంటిన్యూ వస్తుంది అనమాట. సో మనకి ఎప్పుడైతే ఇక్కడ విజయనగర డైనాసిటీ డిఫీట్ అయిన తర్వాత, ఈ పర్టికులర్ తెలంగాణ నిజాం రూలింగ్ స్టార్ట్ అయిన తర్వాత, అప్పుడు పూర్వకాలంలో దీన్ని చిత్రకారులు అనేది. సో ఇక్కడ నిజాం రూలింగ్ స్టార్ట్ అయిన తర్వాత మా పూర్వీకులు కొంతమంది నిజాం దగ్గర కూడా ప్యాలెస్లో మంచి ఫ్లోరల్ డిజైన్ చేస్తూ అంటే వాల్ డెకరేట్ చేయడం కానీ, లేదా ముస్లిమ్స్ మ్యారేజ్ అప్పుడు కొన్ని గిఫ్టింగ్ ఆర్టికల్స్ ఉంటాయట, మంచి మంచి బొమ్మలు కొయ్య బొమ్మలు కానీ ఇట్లా గిఫ్ట్కి సంబంధించిన ఆర్టికల్ చేసేదంట. సో మా వర్క్ చూసి ఫైన్ వర్క్ అనమాట. ఆ వర్క్ చూసి ఇంప్రెస్ అయిపోయి నిజాం రాజులు వాళ్ళు ఉర్దూలో నక్షి అంటే ఫైన్ వర్క్, అట్లా నక్షి నుంచి నకాష్ అని కమ్యూనిటీ రిజిస్టర్ అయిపోయింది అనమాట. సో స్టిల్ అది నకాషి కమ్యూనిటీగా కంటిన్యూగా వస్తుంది అనమాట. అట్లా అది ఆ నేమ్ ఆ విధంగా వచ్చింది అనమాట అట్లా. సో ఇప్పుడు కూడా అదే పెయింటింగ్ అదే పేరుతో మాకు కంటిన్యూ మన గవర్నమెంట్ దగ్గర నకాషి కమ్యూనిటీ ఉంది, అదే పేరుతో కంటిన్యూ వస్తుంది అనమాట. సో ఆ విధంగా పేరు పడిపోయింది అనమాట. సో ఆ తర్వాత అప్ టు 19th century వరకు ఈ పని చేసే వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు. మన తెలంగాణ అన్ని జిల్లాల్లో, ఇటు ఆదిలాబాద్, ఖమ్మం, నిర్మల్ అన్ని జిల్లాల్లో చేసేవాళ్ళు ఉన్నారన్నమాట, కరీంనగర్ ప్రతి దగ్గర. సో మనకి ఏమైందంటే 19th century నుంచి ఎప్పుడైతే మనకి ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రింటింగ్ మీడియా డెవలప్మెంట్ స్టార్ట్ అయిందో, ఇప్పుడు పబ్లిక్ ఎట్లా అంటే ఎప్పుడైనా కొత్త వాటికి మనం ఈజీగా అట్రాక్ట్ అవుతాం. ఇప్పుడు ఇట్లా సోషల్ మీడియాకి మనం ఎట్లా అట్రాక్ట్ అయ్యామో, అదేవిధంగా ఆ టైంలో ఈ సినిమాస్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఈ కథ చెప్పడానికి ఒక సినిమా అన్నమాట. ఆ టైంలో మా పటం చూపిస్తూ కథ చెప్పడం ఒక సినిమాలా ఉండేది. ఎప్పుడైతే సినిమా వచ్చిందో అందులో కొంచెం పాటలు, డ్యాన్సులు కొంచెం ఎక్కువ చూడడానికి మంచిగా కలర్ఫుల్ అనిపించడం వల్ల పబ్లిక్ కొత్త వాటి ఇంట్రెస్ట్ చూపించారు. ఈ కథలు వినేవాళ్ళు రావడం వల్ల చేసేవాళ్ళు తగ్గిపోతూ వచ్చారు అనమాట. సరైన ఆదరణ లేకపోతే అందరూ మానేస్తారు. ఆ విధంగా అందరూ మానేస్తూ వచ్చారు. ఇక 1960s 70s వచ్చేసరికి మొత్తం తెలంగాణ అందరూ మానేశారు. ఫైనల్గా 1970s మా గ్రాండ్ ఫాదర్ ధనాలకోట వెంకటరామయ్య అనమాట. వెంకటరామయ్య ఈజ్ ద లాస్ట్ పర్సన్ హూ ఇస్ కంటిన్యూ దిస్ క్రాఫ్ట్ అనమాట. సో అతను కంటిన్యూ చేసి వచ్చినప్పుడు ఆ టైంలో కూడా ప్రాపర్ సపోర్ట్ లేదు. అతను కొన్ని రోజులు బయట టైలింగ్ వర్క్ చేసేది, మళ్ళీ పెయింటింగ్ చేసేది అనమాట. అక్కడ ఆధారం లేక అతను లైవ్లీహుడ్ గడపాలి కాబట్టి, జీవనాధారం లేక. సో ఆ టైంలో అనుకోకుండా మాకు దీన్ని ఏదో బతుకుతా అంటే ఏదో నడుస్తున్న టైంలో మాకు 1978లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనమాట, హస్తకళ అభివృద్ధి సంస్థ వాళ్ళు ఫస్ట్ టైం ఈ క్రాఫ్ట్ రికగ్నైజ్ చేశారు. సో వాళ్ళు రికగ్నైజ్ చేసినప్పుడు ఆల్ ఓవర్ తెలంగాణలో ఎక్కడ లేరన్నమాట. ఓన్లీ అప్పుడు వరంగల్ డిస్టిక్లో ఉండేది. వరంగల్ డిస్టిక్లో చేర్యాల విలేజ్, అక్కడ ఈ వర్క్ చేస్తున్న ఒకటే కుటుంబం. మా తాతయ్య గారు వెంకటరామయ్య, మా పెద్దనాన్న గారు చంద్రయ్య, మా ఫాదర్ వైకుంఠం గారు అనమాట. ఓన్లీ వీళ్ళు మాత్రమే కంటిన్యూ చేస్తున్నారు. సో పబ్లిక్ ఈజీగా అర్థం అవ్వాలని అనే ఉద్దేశంతో దీనికి చేర్యాల పెయింటింగ్ అని ఇవ్వడం జరిగింది అనమాట. సో ఆ విధంగా ఇప్పుడు చేర్యాల పెయింటింగ్ కంటిన్యూగా వస్తుంది అనమాట హిస్టరీ. ఓకే, మీరు చూస్తే చాలా చిన్న ఏజ్ లా కనబడుతున్నారు. అసలు ఇటు సైడ్ అంటే మీ ఫాదర్ నుంచి మీరు ఇది వంశపరిపరంగా సాగించాలని మీరు ఈ వృత్తిలోకి వచ్చారా, లేదు ఇంట్రెస్ట్ తోనే వచ్చారా? ఏజ్ లో మీకు ఇంట్రెస్ట్ కలిగింది? ఇది వచ్చేసి ఇది మెయిన్గా ఇది మా కులవృత్తి. ఇంట్లో ఎట్లా అంటే ఇప్పుడు మనం మామూలుగా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, ఇప్పుడు మీరు ఎప్పుడు ఇలా చూస్తున్నారో అయితే ఇంట్లో అప్పుడు మేము ఊర్లో ఉన్నప్పుడు, నేను ఇప్పుడు 5th 6th స్టాండర్డ్ అంటే స్కూల్కి వెళ్ళి సాయంత్రం రాగానే ఆడుకుంటాం కదా. ఇంట్లో ఒక పటం ఉంటుంది, నాన్న అమ్మ కూర్చుని అది మీరు రంగులు వేస్తుంటారు అనమాట. ఆటోమేటిక్గా ఇల్లు ఎప్పుడు కలర్ఫుల్ రంగులతో ఉంటుంది అనమాట. సో మనకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో నేను కూడా మా నాన్నగారు కూర్చొని ఏం రంగు ఎట్లా అంటే ఫస్ట్ అడిగేది, ఏ రంగు ఎట్లా వేస్తాం అట్లా చూస్తూ కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చేది. తర్వాత మామూలుగా నానేమనేదంటే ఇది ఇంట్లో పని, ఎట్లాగో వచ్చేస్తుంది, కులం పని ఇంట్లో పని కాబట్టి కానీ చదువుకో కంపల్సరీ. మా ఫాదర్ చాలా సఫర్ అయ్యారు అనమాట, ప్రాపర్ ఎడ్యుకేషన్ లేక. ఎందుకంటే గవర్నమెంట్ పరిచయం తర్వాత కూడా వాళ్ళు కొన్ని ఎగ్జిబిషన్స్ ఇచ్చారు, ఈవెంట్స్ ఇచ్చారు బయట చేయడానికి. బట్ మనకు ప్రాపర్ ఎడ్యుకేషన్ లేనప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన వాటిని కూడా మనం యూజ్ చేసుకోలేకపోయాం అనమాట. ఇప్పుడు మన నేషనల్ మీటింగ్స్ ఉంటాయి అనమాట, ఢిల్లీలో కానీ ఇంటర్నేషనల్ మెట్రో సిటీస్లో. అక్కడికి వెళ్ళినప్పుడు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంగ్లీష్లో కానీ ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. మనం ఎంత కూర్చొని పని చేసినా మన పని గురించి మన కష్టం చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మన కడుపు నొప్పి అనేది మనం చెప్తే తెలుస్తుంది కాబట్టి. సో మా ఫాదర్ చిన్నప్పటి నుంచి అది అలవాటు చేశారు అనమాట. ఇప్పుడు తను చాలా సఫర్ అయ్యాడు. ఖచ్చితంగా మనకు దానికి ఎడ్యుకేషన్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనం బయటకు వెళ్తే పెద్ద పెద్ద ఈవెంట్లో మనకి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒక డెలిగేట్స్ వస్తారనమాట. వాళ్ళకు దీని గ్రేట్నెస్ తెలియాలంటే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ఒక ట్రాన్స్లేటర్ పెడుతుంది, వాళ్ళని తీసుకొస్తుంది, వాళ్ళతో చెప్తుంది. బట్ మన వర్క్, మన ఎక్స్పీరియన్స్ మనం చెప్తే ఆ మాటలు వేరే ఉంటాయి అనమాట. సో అది మా ఫాదర్ చిన్నప్పటి నుంచి నేర్పించాము, మాకు చెప్పడం జరిగింది. సో స్కూల్ లెవెల్ నుంచి వర్క్ చేయడం, దాంతోపాటుగా ఎడ్యుకేషన్ అయితే నేను బీటెక్ చేశాను అనమాట. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. మా బ్రదర్ వచ్చేసి వినయ్ కుమార్, తను BFA ఫైన్ ఆర్ట్ చేశాడు. ఎందుకంటే దీన్ని ఇప్పుడు ఎట్లంటే ఈ కళను కాపాడాలంటే సేమ్ అదే విధంగా చేస్తుంటే సరిపోదు. ప్రజెంట్ ఉన్న మార్కెట్ సొసైటీ తగ్గట్టు నేను కూడా దీన్ని కొంచెం చేంజెస్ చేయాలి, అప్పుడే దీనికి కళను కాపాడుకోగలుగుతాను. సో అందుకని మా బ్రదర్ BFA చేసిన తర్వాత ఇంట్లో కొత్త టెక్నిక్స్ చేయడము, కొంచెం చేంజెస్ చేయడం, అంటే ఒరిజినాలిటీ కాపాడుతూ ఇప్పుడున్న పబ్లిక్ వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గట్టుగా కొన్ని చేంజెస్ చేశాను అనమాట. అట్లా ఆ విధంగా చేయడం అనమాట. సో దీంట్లో నేను కంప్లీట్ రావడానికి ముఖ్య ఉద్దేశం 2004లో
మాకు లండన్ నుంచి విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం వాళ్ళు కలెక్షన్ కోసం వచ్చారన్నమాట. సో వాళ్ళు మాకు ఆ టైంలో వాళ్ళు ఒకటి లెటర్ పంపించారు, మేము వస్తున్నాం అని చెప్పేసి 2 months ముందు. సరే అని మేము మా ఫాదర్ ఆ టైంలో చేరాలి, ఏం ప్రాపర్ సపోర్ట్ లేదు, జనగాంకి వెళ్ళి మెయిల్ పంపించాను అనమాట. అప్పుడు మాకు దగ్గరలో జనగాం అనమాట, అక్కడ పోస్ట్ ఆఫీస్ నుంచి మెయిల్ పంపించాము ఓకే అని చెప్పేసి 2004లో. వాళ్ళు చేర్యాలు విజిట్ చేసిన తర్వాత, చేర్యాల ఆ టైంలో 2004 అంటే ఒక 20 years దాకా స్మాల్ విలేజ్, అరౌండ్ ఒక 1000 ఫ్యామిలీస్ ఉంటాయి అనమాట. తిప్పి కొడితే మీకు ఒక గంట సేపు తిరిగినా ఊరు అంతే, ఇక ఊరు చిన్న ఊరు మామూలుగా. వాళ్ళు అక్కడి నుంచి చేర్యాలకు వచ్చి చేర్యాల్లో 2 hours స్పెండ్ చేస్తారు మా గురించి కనుక్కోవడానికి. వైకుంఠం చేర్యాల పెయింటింగ్ అడుగుతున్నారు, ఎవరిని అడిగినా అడ్రస్ తెలియట్లేదు అనమాట. ఆ విలేజ్ లో మేము బతికిందంత అదే ఊరు. మేము మా తాతయ్య గారు 1940s ఆ ఊరికి వచ్చారన్నమాట. దాదాపు 70 నుంచి చేస్తున్నాం ఆ ఊర్లో. ఎందుకంటే మేము బొమ్మలు చేస్తాం అనమాట, మామూలుగా పెయింటింగ్స్ తో పాటు. అందరూ మమ్మల్ని ఊర్లో బొమ్మలు అంటారు అనమాట. సో వాళ్ళు వచ్చి ఇట్లా పెయింటింగ్ వర్క్ చేస్తే వాళ్ళకి అర్థం కావట్లేదు. తిరిగి ఒక పాండవ దగ్గర లాస్ట్ లో అడుగుతాను, మేము కావచ్చు అనే ఉద్దేశంతో పట్టుకొస్తే వాళ్ళు అడిగిన ఫస్ట్ వాళ్ళు అడిగింది, ఫ్రమ్ లండన్ టు చేర్యాల్ వికేమ్ వెరీ ఈజీలీ, బట్ ఈ ఊర్లో మిమ్మల్ని కనుక్కోవడానికి ఫేస్ లాట్ ఆఫ్, మేము చాలా సఫర్ అయ్యని చెప్పారు అన్నమాట వాళ్ళు. ఇంత చిన్న ఊర్లో 2 hours పట్టింది మీకు అంటే ఆ సిచ్యువేషన్ అంత ఆ ప్లేస్లో ఆ టైంలో అట్లా ఉండేది అనమాట. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు జనరల్గా మేము ఉన్నప్పుడు కూడా ఈ కొంతమంది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వచ్చినప్పుడు కానీ ఫారినర్స్ వచ్చేది, దాంతోపాటు కొన్ని రీసెర్చ్ స్కాలర్స్ వచ్చేది అనమాట. US నుంచి యూరోప్ నుంచి చాలా మంది వచ్చేది, మంత్లీ ఒకరు వచ్చేది. సో వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా లాంగ్వేజ్ పడడం కాబట్టి ఒక ట్రాన్స్లేటర్ తీసుకొస్తారు. మేము ఒకటి చెప్పడము, తను ఒకటి చెప్పడము, ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండేది కాదనమాట. మేము ఎంత ఇప్పుడు నేను 10 మాటలు చెప్తే తను ఒకటే మాటలు చెప్పేస్తాడు, అది సింపుల్గా చెప్పేస్తాడు, అది కన్వే అవ్వదు. ఇప్పుడు దీన్ని ఇప్పుడు సింపుల్, మేము వాడే ప్రతి కలర్ కొన్ని స్టోన్స్ నుంచి గ్రైండ్ చేసుకుని ప్రతి కలర్ను మనం ఆయుర్వేదిక్ ఇలా నూరుకుంటాము. అట్లా స్టోన్ గ్రైండర్లు చేత్తో నూరుకుంటాం. ఒక్కొక్క కలర్ను 3 గంటలు నూరి మళ్ళీ ఉడబోసుకుంటే ఈ కలర్ వస్తుంది. ఎందుకు నూరుకోవాలంటే ఇది ప్రతి కలర్ మట్టిలో దొరుకుతుంది అన్నమాట. రాళ్ళు నూరుకొని ఉడబోసుకుంటే ఒరిజినల్ మంచి ఫిల్టర్ అయ్యి ఒరిజినల్ కలర్ దొరుకుతుంది. దీని లైఫ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు మా పూర్వీకులు చేసిన పెయింటింగ్స్ 16th century చేసిన పెయింటింగ్స్ ఇప్పుడు మన హైదరాబాద్ సాలాజీ మ్యూజియంలో ఉన్నాయి, బ్రిటిష్ మ్యూజియంలో ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్ రష్యాలో చాలా మ్యూజియంస్లో ఉన్నాయి అనమాట. ఇన్ని 100 సంవత్సరాలు హైదరాబాద్ అయితే సాలాజీ మ్యూజియం 2 నెంబర్ 3లో ఉంటాయి, 2 పెయింటింగ్స్ ఉంటాయి. ఓకే, 400 సంవత్సరాల నుంచి కూడా అంత బాగున్నాయి. మన హైదరాబాద్లో మనకు జగదీష్ మిత్తల్ గారని ప్రైవేట్ ఆర్ట్ కలెక్టర్, తనది కూడా ప్రైవేట్ మ్యూజియం ఉంది, తన దగ్గర కూడా ఉన్నాయి అనమాట ఓల్డ్ పెయింటింగ్స్. సో ఎంత చెక్కు చేయకుండా ఇన్ని 100 సంవత్సరాలు ఉన్నాయంటే దాని స్పెషాలిటీ అదే అనమాట, కలర్ స్పెషాలిటీ అనమాట. సో ఇవన్నీ నేను చెప్తే అర్థమవుద్ది అనమాట. సో అటువంటి మా ఫాదర్ చెప్పారు, ఖచ్చితంగా మీరు చదువుకొని మనం చెప్తే తెలుస్తుంది. అట్లా నేను బీటెక్ చేసి దాన్ని నా కళకి ఏ విధంగా హెల్ప్ అవుతుంది చేసుకున్నాను అనమాట. ఇట్స్ అ గ్రేట్ థింగ్. అండ్ మీరు ఒక స్టేట్ అవార్డు గ్రహీత కూడా. అది ఫస్ట్ మీరు ఆ స్టేట్ అవార్డు వచ్చింది అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? అది ఏజ్ లో వచ్చింది మీకు? నాకు 32 yearsకి వచ్చింది అనమాట. ఇప్పుడు జనరల్ కళాకారులకు ఏంటంటే ఎంత వర్క్ చేస్తుందో దీన్ని కళను ఎంకరేజ్ చేసినప్పుడే దాని వాల్యూ ఉంటుంది అనమాట. సో అట్లా అవార్డ్స్ కానీ సన్మానాలు వచ్చినప్పుడే దీనికంటే నేను ఇప్పుడు మామూలుగా ఇంట్లో క్వశ్చన్ చేస్తూనే ఉంటాము, అవి రికగ్నైజేషన్ అనమాట. అవే మాకు కొంచెం నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు మీరు అన్నట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే అటువంటి సహకారం మాకు వచ్చినప్పుడే, ఇప్పుడు అవార్డ్స్ కానీ సన్మానాలు అటువంటి వచ్చినప్పుడే మాకు ఒక హ్యాపీనెస్ అనమాట, ది గ్రేట్నెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ మా ఫాదరు, తను 1960లో పుట్టారు, 1973 13 ఏళ్ళ వయసు నుంచి స్టార్ట్ చేశారు వర్క్ నేర్చుకోవడం. అప్పుడు తనకు కొంచెం ఎడ్యుకేషన్ అంత ఇంట్రెస్ట్ లేదు. అట్ ద సేమ్ టైం మా గ్రాండ్ ఫాదర్ కొద్దిగా హెల్త్ ఇష్యూ వల్ల నేర్పించారు. 73లో స్టార్ట్ చేస్తే ఇప్పుడు స్టిల్ 2027 దాదాపు 53 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఈ కళలో, వెరీ సీనియర్. సో 2024లో మన్ కీ బాత్లో మోడీ గారు మాట్లాడారు, 50 సంవత్సరాలు ఈ కళ చెప్తున్నారంటే మా ఫాదర్ అసలు జీవితంలో మర్చిపోలేని అనుభవం. మేమంతా మొత్తం ఫ్యామిలీ అనమాట. ఎందుకంటే మన దేశ ప్రధాని దీనికి గుర్తించి మా కళను గుర్తించి మా నాన్నగారి నుంచి మాట్లాడంటే, సో ఇటువంటివి వింటున్నప్పుడు కానీ అటువంటిప్పుడే మాకు సంతోషం వస్తుంది అనమాట. అట్లా అంటే దీన్ని ముందుకు తీసుకెళ్ళాలని సార్. ఓకే, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీకి ఈ యొక్క పెయింటింగ్స్, ఈ నకాషి పెయింటింగ్ అనేది ఎట్లా తట్టుకుంటుంది అసలు పోటీని? ఓకే, ఆదరణ ఉందంటారా ఇప్పుడు? ప్రస్తుతం మంచి ఆదరణ ఉంది మేడం. మనకు లాస్ట్ ఒక 10-15 సంవత్సరాల నుంచి మాకు 2008లో జియోగ్రాఫర్ ఎడ్యుకేషన్ GE సర్టిఫికేట్ వచ్చింది. అది వచ్చిన తర్వాత కొంచెం పబ్లిక్ లో అవేర్నెస్ వచ్చింది అనమాట. ఓకే, చేతి వృత్తులకు ఎంకరేజ్ చేద్దామని కొంచెం మూమెంటం స్టార్ట్ అయింది. ఆ తర్వాత లాస్ట్ ఒక 10-15 సంవత్సరాలుగా ఎప్పుడైతే తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిందో, మెయిన్ గా మన ఇక్కడ ఉన్న పీపుల్ కూడా మన దగ్గర కళలను ఎంకరేజ్ చేయాలని చేసి ఇంట్రెస్ట్ చూపించారు. చాలా మంది US లో యూరోప్ లో సెటిల్ అయిన మన ఇక్కడ వాళ్ళు కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు అనమాట. దాంతోపాటుగా మనకు మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఎప్పుడైతే మన మోడీ గారు లోకల్ ఫర్ వోకల్, మన కళలు మన సాంప్రదాయాలు ఎంకరేజ్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, ఇక దానికి ఒక్కసారి డబల్ అయిపోయింది అనమాట. మనకు వర్క్ పబ్లిక్ లో మంచి అవేర్నెస్ వచ్చింది. మన హైదరాబాద్లో చాలా కార్పొరేట్ కంపెనీస్, IT సెక్టర్ అని, ఫార్మా సెక్టర్ అని, సేమ్ టైం మన లోకల్ మన స్టేట్ గవర్నమెంట్ కూడా, ఇప్పుడు మీరు చూస్తే ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ గవర్నమెంట్ అయినా సరే, మన కేటీఆర్ గారు, KCR గారు, ఇప్పుడున్న మన గవర్నమెంట్ అయినా, మన రేవంత్ రెడ్డి సార్ అయినా, ఎక్కడ అబ్రాడ్కి వెళ్ళినా కూడా
మనమే గిఫ్టింగ్ కోసం యూజ్ చేస్తున్నమాట. మనం వుడెన్ ప్లేట్స్ అనమాట. ఇవి మంచిగా బాక్స్లో ప్యాకేజ్ చేస్తే చాలా గిఫ్టింగ్కి ఇవే తీసుకెళ్తుంది అనమాట. చాలా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఓకే ఓకే. మన ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి మంచి సపోర్ట్ ఉంది అన్ని సెక్టర్. దాంతోపాటు మన గోల్కొండ ఎంపోరియం ఉంది కదా, వాళ్ళు కూడా రెగ్యులర్గా మనకు మీటింగ్స్లో ఉన్నప్పుడు గిఫ్టింగ్ కోసం మనమే సపోర్ట్ చేస్తారు, మంచిగా ఎంకరేజ్ చేస్తుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఇంటర్నేషనల్ వరకు మన నకాషీ పెయింటింగ్స్ మన యొక్క స్టేట్ గౌరవాన్ని మీరు పెంచడం డెఫినెట్లీ ఇప్పుడు మాకు చాలా ఆనందం ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఎ కళాకారుని కాకుండా మన యొక్క ఇక్కడ తయారైన వస్తువు అది ప్రపంచ ప్రఖ్యాతి పొందుతుందంటే అది చాలా సంతోషం వస్తుంది. అవును. ఎట్లా ఫీల్ అవుతారు అట్లాంటి సందర్భాలలో? చాలా హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు మామూలుగా మేము ఇప్పుడు ఇంట్లో వర్క్ చేస్తుంటాం, అది అయిపోతుంది. కానీ మేము మా చేతితో చేసిన పని అంత అంత హై లెవెల్ ఇప్పుడు మినిస్టర్ లెవెల్కు, సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్కి తీసుకెళ్తూ మినిస్టర్ గిఫ్టింగ్ ఇవ్వడం కానీ, బయట దేశంకి వెళ్ళి ఫారెన్ డెలిగేట్ గిఫ్ట్ ఇస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది అన్నమాట. మన వస్తువుకి అంత గొప్ప స్థాయి ఉంది అనే ఆ సంతోషం వేరే ఉంటుంది. ఓకే. సో ఈ యొక్క కళను వేరే వాళ్ళు నేర్చుకోవాలి అని అంటే ఏం చెప్తారు, ఎట్లా ఎంకరేజ్ చేస్తారు? ఓకే, మేము ఇప్పుడు మా ఫాదర్ గారు చేరాల విలేజ్లో ఉన్నప్పుడు మన గవర్నమెంట్ స్కీమ్స్ ఉంటాయి అనమాట, హ్యాండిక్రాఫ్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళవి. ఆ స్కీమ్స్ ద్వారా స్టైఫండ్ గవర్నమెంట్ స్టైఫండ్ కూడా ఇస్తారు అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు. అది ఒక 6 months 1 year ట్రైనింగ్ స్కీమ్ ఉండి ఎవ్రీ మంత్ వాళ్ళకి స్టైఫండ్ ఇస్తూ నేర్పించారు. కానీ అంటే మా నాన్నగారు దాదాపు 100 మంది నేర్పిస్తే ఒక 2 మాత్రమే ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు అనమాట ఆ చేరాల విలేజ్లో. ఏమైందంటే మామూలు కళలకు ఏంటంటే ఇప్పుడు హస్తకళలు అనేది ఏంటంటే కొంచెం చాలా ఓపిక కావాలి. కంప్లీట్ ఇప్పుడు పెయింటింగ్ చేయాలంటే కూర్చున్నమాట లేవద్దు ఆ కుర్చీలోకి వెళ్ళి, అట్లే కోసం చేస్తూ ఉండాలి. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అంటే అంత ఓపిక కష్టం అనమాట. ఎందుకంటే దాంతో ప్రైవేట్ వేరే వస్తువు కంపేర్ చేస్తే దీంట్లో కొద్దిగా ఎక్కువసేపు కూర్చొని తలకాయ కూర్చున్నాడు అట్లే కూర్చొని ఉండాలి. సెకండ్ థింగ్ వచ్చేసి మంచిగా నేర్చుకోవడానికి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది అనమాట. ఇప్పుడున్న యంగర్ జనరేషన్ అంటే ఇమ్మీడియట్ ఎర్నింగ్స్ కావాలి. ఇప్పుడు మన జనరల్ దీన్ని దేంతో కంపేర్ చేస్తామంటే ఇంట్లో చేసే పని టైలరింగ్తో కంపేర్ చేస్తారు. టైలరింగ్ ఏమంటే ఒక 1-2 months నేర్చుకుంటే ఒక టైలర్ అయిపోతారు, చిన్న కుటుంబం మనకు వర్క్ వచ్చేస్తుంది, నడిచిపోతుంది. కానీ ఇన్ని పని మొత్తం నేర్చుకోవడానికి మాత్రం ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు పడుతుంది. సో ఇప్పుడున్న వాళ్ళకి అంత టైం లేదనమాట, అంత టైం దీని మీద కూర్చొని అట్లా మేము ట్రై చేస్తున్నాం. నేను కూడా లాస్ట్ ఇయర్ ట్రైనింగ్ ఇచ్చాను అనమాట, ఒక 3 months ట్రైనింగ్ ఇచ్చాను చేరియాల్లో. కానీ అంత ఇంట్రెస్ట్ లేదు అంటే వాళ్ళు స్టైఫండ్ కోసం వస్తున్నారు. తర్వాత వాళ్ళు ఇప్పుడు ఇంకొక 3 months మీరు మంచిగా నేర్చుకోండి బాగుంటుందంటే ఇక ఇంట్రెస్ట్ చూపించట్లేదు, అట్లా వెనకపోతుంది. ఇప్పుడు నేటి యువత అట్లా వెనక్కి పోతుంది అంటారు. అట్లా అంటే ఇప్పుడు చూస్తే వాళ్ళకు దీని ప్లేస్లో వేరే ఆల్టర్నేటివ్ చూసుకుంటారంటే ఇప్పుడు మనకు హైదరాబాద్లో అయితే మాత్రం చాలా రన్నింగ్ జాబ్స్ ఉన్నాయి, జొమాటో, స్విగ్గీ అటువంటి జాబ్స్ కానీ, లేదా ఏమన్నా ఒక 1 month కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటే ఏదో ఒక కంపెనీలో ఏదో జాబ్ దొరుకుతుంది, 1-2 months నేర్చుకుంటే అట్లా వాటికి ప్రిఫర్ చేస్తారు. కానీ దీని స్పెషాలిటీ ఏంటంటే ఒక్కసారి దీంట్లో మంచిగా నేర్చుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా ఉంటే లైఫ్ అనేది ఫ్యూచర్ బాగుంటుంది. కానీ వాళ్ళు ఇప్పుడున్న వాళ్ళకి అది అంటే అంత టైం సరిపోవట్లేదు, మెయిన్గా టైం కన్జ్యూమ్ అట్లా సెట్ అవ్వట్లేదు అనమాట. ఓకే రాకేష్ గారు, ఈ మెటీరియల్ అంతా మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు, ఎలా ఉంటుంది, దీని కాస్ట్ వైజ్ గా చూసి? ఓకే, ఇప్పుడు ఈ పెయింటింగ్స్ వచ్చేసి మేము ఫస్ట్ ఖాదీ బట్ట మీద చేస్తాం అనమాట. ఖాదీ బట్ట మీద మన ఖాదీ బట్ట మనకి ఇక్కడ హైదరాబాద్ దొరుకుతుంది, ఖాదీ క్లాత్. కలర్స్ మాత్రం ఇక్కడ హైదరాబాద్ దొరకవు అనమాట. కలర్స్ మేము విజయవాడ నుంచి కానీ లేదా ఢిల్లీ నుంచి చేసుకుంటాం ఎక్కువగా. ఎందుకంటే ఢిల్లీలో మనకు నార్త్ సైడ్ కొంతమంది వాడతారు ఇవన్నీ, ప్రతి కలర్ ఇవన్నీ సహజంగా దొరికే రంగుల నుంచి రాళ్ళు నూరుకొని తయారు చేసుకుంటాం. ఇప్పుడు మేము వాడి రెడ్ కలర్ ఉంది కదా, దీన్ని ఇంగ్లీకం అనే రాయి ఉంటుంది అనమాట, ఇంగ్లీకం అంటాము, దాన్ని నూరుకొని వేసుకుంటాము. ఈ ఎల్లో వచ్చేసి పేవిడి అనే స్టోన్ నుంచి నూరుకుంటాము. బ్లూ అనేది ఇండిగో అనే చెట్టు ఆకుల నుంచి, ఈ వైట్ అనేది షెల్స్ నుంచి అనమాట. మన నదిలో చిన్న చిన్న వాగులు దొరుకుతాయి, శంకులు ఉంటాయి కదా, వాటి నుంచి అనమాట. ఓకే. ఇంకోటి బ్లాక్ వచ్చేసి మన ఆయిల్ ల్యాంప్ సూత్ అనమాట, మన కాజల్ ఎట్లా తయారు చేస్తాం అట్లా ఆయిల్ ల్యాంప్ నుంచి తయారు చేసుకుంటాము. ఇంకోటి బ్రౌన్ ఉంటుంది, బ్రౌన్ వచ్చేసి మన జాజు అనమాట, మన ఇంటి ముందు తలుపుతాం కదా ఎర్రమట్టి అట్లా, అది జాజు అంటాం కదా, అదే జాజునే దాంట్లో కొంచెం బ్లాక్ కలుపుకొని అట్లా. ఇవన్నీ ప్రైమరీ కలర్స్ 6 colors ఉంటాయి, వీటిని మిక్స్ చేసుకొని సెకండ్ కలర్స్ మేము తయారు చేసుకుంటాం అనమాట. ఓకే, ఇవన్నీ న్యాచురల్ కలర్స్, అన్ని న్యాచురల్ కలర్స్. ఈ ప్రతి కలర్ లో తిరుమని అనే చెట్టు ఉంటుంది అనమాట, తిరుమని చెట్టు, దాని నుంచి మనకు బంక దొరుకుతుంది. మనకు ఎట్లయితే ఈ తుమ్మ చెట్టు నుంచి జిగురు వస్తుంది కదా, సేమ్ ఈ తుమ్మ చెట్టు నుంచి వచ్చినట్టే తిరుమని అనే చెట్టు అనమాట. స్పెషాలిటీ ఏంటంటే తుమ్మ బంక అనేది నల్లగా ఉంటుంది, నేను కలర్లు మిక్స్ చేస్తే కలర్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. ఈ తిరుమని చెట్టు బంక మిక్స్ చేయడం వల్ల మన ఎటువంటి ఎఫెక్ట్ కాదనమాట కలర్ అట్లా. సో ఆ ప్రతి కలర్ లో ఆ తిరుమని చెట్టు బంకను మిక్స్ చేసుకుంటాం. ఓకే, కలర్ పోవడం కానివ్వండి మామూలు అయితే పోవు మేడం, కానీ వాషబుల్ కాదు, నీళ్ళు పడితే మాత్రం పోతాయి, నీళ్ళు పడకుండా చూసుకోవాలి. అందుకే వీటిని క్లాత్ మీద చేసిన తర్వాత ఫ్రేమింగ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు న్యాచురల్ కలర్స్ వాడుతున్నాము అని అన్నారు కదా, ఇప్పుడు అప్డేటెడ్ వర్షన్స్ చాలా వచ్చినాయి, అంటే అందులో ఇప్పుడు ఏమైనా కొత్త రకంగా ఏమైనా వాడుతున్నారా, లేదు అదే పాత పద్ధతిలోనే మీరు వాడుతున్నారా? మేము అవే కలర్స్ వాడుతున్నాం, కానీ మాకు ఇప్పుడు జియోగ్రఫీ అంటే జిఐ ట్యాగ్ వచ్చింది. మేము చేసే ఇన్ని సంవత్సరాలుగా వస్తున్న కళ, మేము వాడే రంగుల్ని, మేము వాడే బట్ట కానీ కంప్లీట్ న్యాచురల్, ఎక్కువ ఫ్రెండ్లీ, మన ఎటువంటి కెమికల్ బేస్డ్ కాదు కాబట్టి. సో మేము ఇప్పటికి కూడా మా తాతయ్య మా నాన్నగారు ఎట్లయితే పడినామో అవే రంగులు అదే ప్రాసెస్ అనమాట. ఇప్పుడు చెప్పాలంటే బ్రష్లు కూడా మా తాతయ్య గారికి ఒక 20 సంవత్సరాల ముందు మేము సొంతంగా తయారు చేసుకునేది. ఇప్పుడు సన్న బ్రష్లు ఇప్పుడు మా నాన్నగారు వేసే బ్లాక్ లైన్ కోసం వాడతాం కదా, ఆ బ్రష్లు వచ్చేసి ఉడత తోక యొక్క వెంట్రుకల నుంచి తయారు చేసుకుంటాం. ఇప్పటికీ అవే బ్రష్లు మేము తయారు చేసుకున్న వెంట్రుకలు అవి వాడుతాం.
ఇప్పుడు మేము కథలు చెప్పేవాళ్ళు ఉన్నారు కదా, అందులో కొంతమంది ఈ ఇప్పుడు డక్కలి వాళ్ళు కమ్యూనిటీ ఉంటారు అనమాట. అటువంటి కొన్ని ఒక 2-3 కమ్యూనిటీస్ అని వాళ్ళు సంచార జాతులు అనమాట. వాళ్ళు కథ చెప్తారు ఒక ఊర్లో, కథ అయిన తర్వాత ఇంకో ఊరికి వెళ్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళంటే ఈవినింగ్ టైము కథలు చెప్తారు, డే టైం వాళ్ళకి ఏం వర్క్ లేదు కాబట్టి మార్నింగ్ టైంలో అంటే వాళ్ళు పొద్దున పూట షికార్కి పోతారు అనమాట. అట్లా వాళ్ళు ఊర్లలో ఇప్పుడు చిన్న చిన్న ఊళ్ళో కూడా షికార్కి వెళ్తారు. అట్లా వాళ్ళు ఉడత కూడా తింటారు అనమాట వాళ్ళు, కొన్ని వాళ్ళు అట్లా సంచార జాతులు. సో వాళ్ళకి చెప్తాం, వాళ్ళకి పటాయం కోసం మా దగ్గరకు వస్తారు కాబట్టి మేము ముందే చెప్తాం, ఇట్లా మీరు పట్టుకున్నప్పుడు ఆ తోకలు మాకు కావాలని చెప్తాను అనమాట. కొందరు పైసలు తీసుకుంటాము, లేదా మీరు కథ కోసం మేము కథ పటం చేస్తాం కాబట్టి తీసుకురమ్మంటే వాళ్ళు అలా ఏముండదు, వాళ్ళు ఉట్టి పడేస్తారు, కాల్చి పడేస్తారు కాబట్టి మాకు తోకలు కాబట్టి వాళ్ళు పట్టుకొస్తారు అనమాట. బ్రషెస్ కూడా మీరు ఆ తోకల నుంచి అది కూడా వెరీ స్పెషల్ ఉంటుంది అనమాట. నార్మల్ అన్ని తోకల నుంచి రెడీ కావాలన్నమాట. ఇప్పుడు కొంచెం యంగ్ ఉంది అనుకోండి, దాని వెంట్రుకలు స్మూత్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి, ఎటుపడితే వంగిపోతాయి అనమాట. వాళ్ళు ముదిరిపోయింది అనుకోండి, వెరీ స్టిఫ్ ఉంటాయి, టర్నింగ్స్ రావన్నమాట. ఎటువంటి బ్రష్ వంగదు, ఎటుపడతాడు. ఓకే, ఒక మిడిల్ ఏజ్ దాన్ని గుర్తుపట్టాలి. మళ్ళీ ఒక తోక నుంచి ఒక బ్రష్ 1 or 2 బ్రష్లు మ్యాక్సిమం, ఎందుకంటే మిడ్ పాయింట్ నుంచి మాత్రం హెయిర్ తీసుకోవాలన్నమాట. అంటే ఎట్లా అంటే ఆ బ్రష్ స్పెషాలిటీ ఏంటంటే మనం మామూలు వెదురు పుల్లకు చుట్టుకొని ఆ తోకలు ఎంటికలు కట్ చేసుకుని వెదురు పుల్లకు దారంతో చుట్టుకుంటాం అనమాట. కలర్లో డిప్ చేస్తే మంచి కలర్లో అబ్జర్వ్ చేసుకుని మంచిగా ఫుల్ విలుసుకుంటుంది. కలర్ను మేము ఒక బొమ్మ రాయాలంటే బొమ్మకి ఎంత కలర్ కానో అంత కలర్ వస్తుంది. మంచిగా ముక్కు దగ్గర, చేతుల దగ్గర ఎక్కడైతే టర్నింగ్స్ ఉంటాయి, బ్రష్ టర్నింగ్స్ వస్తాయి. ఎక్కడ లావు కావాలన్నా, ఎక్కడ సన్నం కావాలన్నా మంచి అడ్జస్ట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తే మార్కెట్ మనకు సింథటిక్ బ్రషెస్ దొరుకుతాయి 00000000 అని. అవి ఎట్లుంటే స్టిఫ్ ఉంటాయి అనమాట. ఒక గీత గింజ మళ్ళీ ముంచాలి, మళ్ళీ తీయాలి, మళ్ళీ ముంచాలి, అట్లా ఇవి అట్లా కాదు. ఒక్కసారి మంచిగా అబ్జర్వ్ చేసుకుంటే లైనింగ్ ఎక్కువ వస్తుంది, టర్నింగ్స్ మంచిగా వస్తాయి అనమాట. మేము మా ఎట్లా అంటే అది మనకు పెన్ లాగా ఆడుకుంటాం అనమాట, అంటే ప్రాక్టీస్ అట్లా మేము చేసి ఉంటాం కాబట్టి అలా పెన్ లాగా అట్లా అది. సో దాంతోపాటు దొడ్డు బ్రష్లు ఉన్నాయి కదా, ఇప్పుడైతే సింథటిక్ బ్రష్లు వస్తే వాడుకుంటున్నాం అనమాట, అంటే టైం సేఫ్ అవుతుందనేసి. కానీ మా ఒక 20 సంవత్సరాల ముందంటే ఈ మేకలు మెడ మీద నుంచి ఎంటికలు తీసుకుంటాం, దాని నుంచి లావు బ్రష్లు తయారు చేసుకునేది మా తాతగారు. మేక వెంట్రుకలు మా తాతగారు అని మా నాన్నగారు ఒక 20 సంవత్సరాల ముందు వరకు. ఓకే, అవి ఏంటంటే ఇప్పుడు ఈ రెడీమేడ్ సింథటిక్ బ్రష్ దొరుకుతూనే వాడుతున్నాం, ఎందుకంటే టైం సేఫ్. ఇప్పుడు ఆ ఎంటిక బ్రష్లు తయారు చేయాలంటే వాటికో వారంలో కూర్చోవాలన్నమాట. ఎందుకంటే కూర్చున్నామంటే మంచిగా జాగ్రత్త హెయిర్ కలెక్ట్ చేసుకోవాలి, దారం మంచిగా చుట్టాలి, దాన్ని కాలువాలి, మళ్ళీ ఒత్తికి ఆ టిప్ రావాలంటే అట్లా ఇదంతా లెంతీ ప్రాసెస్ అనమాట. ఓకే, అది బాగుందా, ఇది బాగుందా? ఇప్పుడు అంటే ఆ సన్న బ్రష్లు అయితే అవే మేడం మేము ఓన్గా తయారు చేసుకున్నవి, స్టిల్ అవే మేము వాడుకుంటాం అన్నమాట. తయారు చేసుకుని చూపిస్తాను. ఇది చూడండి, ఇది వెదురు కళ్ళకు మేము ఉడత తోకను చేసుకుని కుట్టుకుందాం, దారంతో చుట్టుకొని చేసుకున్నాం. ఇంత పాయింట్ ఉంది. మళ్ళీ దీన్ని నిలబెట్టి మామూలు ఎండిపోతే ఏం లేదు, మొత్తం విడివిడిగా ఉంటుంది అనమాట. హెయిర్ చూస్తే చూడడానికి ఇంత లాగా అనిపిస్తుంది. ఒక్కసారి రంగులో డిప్ చేసి మంచి సన్నం వచ్చేస్తుంది అనమాట. మన లైనింగ్ కూడా చెప్తున్నాం కదా, మేము ఎట్లా టర్న్ చేసి అట్లా వస్తుంది అనమాట. దీని స్పెషాలిటీ అనమాట. సో ఇప్పుడు కూడా నా బ్లాక్ లైనింగ్ కోసం మాత్రం బ్రష్ మేము ఓన్గా తయారు చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఇది ఒక స్పెషాలిటీ. సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మాకు జియోగ్రఫీ ఇండికేషన్ వచ్చింది. సో ఇప్పటికి మేము అవే ట్రెడిషనల్ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తున్నాం. ఒక చేంజెస్ అంటే మెటీరియల్ బేస్ చేంజెస్ అనమాట. పూర్వకాలంలో ఓన్లీ ఖాదీ బట్ట మీద చేసేది. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏంటంటే కొంతమంది కస్టమర్స్ ఇప్పుడు వుడెన్ ప్లేట్స్ అనమాట, ఇవి గిఫ్టింగ్ కోసం ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట. కార్పొరేట్ కంపెనీస్ కానీ మన గవర్నమెంట్ నుంచి కానీ ఇది వుడెన్ ప్లేట్ అనమాట. వెనక బేస్ ఏంటన్నట్టు అది ఇది వుడెన్ ప్లేట్, ఇది ఎండిఎఫ్. సో దీన్ని డైరెక్ట్గా మేము మార్కెట్లో ఇట్లా ప్లేట్ మోడల్ చేయించుకొని ఉక్కు ఇచ్చేసి. అంటే ఇది స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు పెయింటింగ్ అయితే ఫ్రేమ్ చేయించుకోవాలన్నమాట. ఫస్ట్ థింగ్ ఇది ఫ్రేమింగ్ అవసరం లేదు. కొంతమంది బయటకు వెళ్తారు, అబ్రాడ్కి వెళ్ళే వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇది మనకు ట్రాన్స్పోర్ట్ ఈజీ, బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదనమాట. ఇప్పుడు అంటే యూఎస్కి వెళ్ళే వాళ్ళంటే క్లాత్ పెయింటింగ్ ఈజీయే. నా పెయింటింగ్ ఒక 1000 రూపాయలు ఉంటే వాళ్ళకి అక్కడ ఫ్రేమింగ్ 2000 అవుతుంది అనమాట. వాళ్ళు అట్లా ఆలోచిస్తారు, నా పెయింటింగ్ ఇక్కడ కాస్ట్ ఎక్కువ అవుతుంది. ఇదైతే డైరెక్ట్ రెడీ టు హ్యాంగ్ యూజ్ అనమాట, తీసుకెళ్ళి డైరెక్ట్ వేసుకోవచ్చు. ఇంకోటి వుడ్ కాబట్టి దీనికి పైనుంచి లాకర్ కోట్ పాలిష్ చేస్తారు అనమాట. మనకి మెయింటెనెన్స్ ఈజీ అనమాట. డస్ట్ పట్టుకుని మంచిగా వెట్ క్లాత్ క్లీన్ చేసుకోవచ్చు, ఎటువంటి మనకు కలర్ పోయే ఛాన్సే లేదు. సో ఇట్లా ఇప్పుడు ప్లేట్స్ మీద చేస్తున్నాము, డైరెక్ట్ వాల్ పెయింటింగ్ చేస్తున్నాము, వుడెన్ బాక్సెస్, వుడెన్ ట్రేస్, అట్లా వెరైటీ ఆర్టికల్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడంటే ఎక్కువ మంది గిఫ్టింగ్ కోసం, రిటర్న్ గిఫ్ట్ కోసం యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు పెళ్ళిళ్ళ కానీ, మ్యారేజ్ కానీ, లేదా ఏదైనా ఇంట్లో కొత్త ఇల్లు ఫంక్షన్ ఉన్నా సరే ఫంక్షన్లో గిఫ్ట్ అయినా కూడా కొంతమంది మన హైదరాబాద్లో ఏదో ప్లాస్టిక్ ఐటమ్ ఇచ్చే కంటే బల్క్లో ఇటువంటివి తీసుకుంటున్నారు అనమాట. చిన్న చిన్న ఐటమ్స్, చిన్న చిన్న ఫ్రేమ్స్ కానీ, పెయింటింగ్స్ అని, ట్రేస్ అని అటువంటి ట్రై చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే మన క్రాఫ్ట్ ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. వీటి స్పెషల్ అంటే ఒకసారి ఇది ఇస్తే ఇది ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఉన్న రోజులు మనం కనబడతాం అనమాట. ఇది గుర్తుగా అట్లా. ఇప్పుడు వేరే మార్కెట్ దొరికే 100-200 ఏదో దొరుకుతుంది ప్లాస్టిక్ ఐటమ్, అదేంటంటే వాడతారు, తర్వాత పడేస్తారు. 6 నెలల సంవత్సరం దాని లైఫ్ అంతే, పడేస్తే కదా అది మర్చిపోతారు. కానీ ఇటువంటి ఏంటంటే గొడవ పెడితే ఇది ఉన్న రోజులు మనకు గుర్తుగా ఉండిపోతుందనేసి అట్లా వాటి స్పెషాలిటీ. ఇప్పుడు ఈ దేవుళ్ళవి పెయింటింగ్స్ చేసేటప్పుడు, పురాణ ఇతిహాసాలను పెయింటింగ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? అవి వచ్చేస్తుంది రామాయణము, మహాభారతము, కృష్ణలీలలు, శివపురాణము, వినాయకుడు జన్మ స్టోరీ, ఇటువంటివన్నీ గీస్తాం అనమాట. జాగ్రత్తలు అంటే మామూలుగా ఫస్ట్ మనకు కస్టమర్కు ఇప్పుడు మామూలుగా రామాయణం అంటే
అది మనకు పెద్ద పెయింటింగ్ కావాలంటే 20 ఫీట్లు కూడా చేయొచ్చు. కానీ ఇప్పుడున్న అపార్ట్మెంట్ కలిసి కాబట్టి చిన్న సైజులో అడుగుతారు చాలా మంది, అంటే వాళ్ళ సోఫా వెనకాల సెట్ అయ్యే విధంగా. సో 3 ఫీట్ 4 ఫీట్ 2 ఫీట్ 3 ఫీట్ ఆ సైజ్ ఇస్తారు అంతే. ఇప్పుడు చూసి ఈ టేబుల్ 3 ఫీట్ 4 ఫీట్ అనమాట. ఈ సైజ్ తగ్గట్టుగా చేయాలంటే దాని తగ్గట్టుగా మన రామాయణంలో ఉన్నటువంటి ముఖ్యమైన ఘట్టాలు తీసుకొని ఫస్ట్ పెన్సిల్ స్కెచ్ గీసిస్తాను అనమాట. సో మనకు కస్టమర్కి అడుగుతాను, ఇప్పుడు ఇలా వస్తుంది సైజు, మీరు ఇచ్చిన సైజులో ఇలా ఉంటుంది స్కెచ్ అని చూపిస్తాను. వాళ్ళు ఓకే, వాళ్ళు ఏమైనా చేంజ్ చెప్తే అదంటే చేంజ్ చేసుకొని మా ఫస్ట్ ప్రతి పెయింటింగ్ వినాయకుడితో స్టార్ట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఎటువంటి అడ్డంగా అది మా పద్ధతి, అది ఇట్లే కంటిన్యూ అవుతుంది అనమాట. ఫస్ట్ వినాయకుడి క్యారెక్టర్ ఉంటుంది, ఆ తర్వాత రిమైనింగ్ స్టోరీ మొత్తం గీసుకొని ఫస్ట్ స్కెచింగ్ వేసుకుంటాం పెన్సిల్తో ఇలా విధంగా. వన్స్ స్కెచింగ్ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఫిల్ చేస్తాము. ఫస్ట్ రెడ్ కలర్ వేస్తాము, తర్వాత ఫేస్ కలర్స్, తర్వాత క్లాత్స్, తర్వాత ఆర్నమెంట్స్, ఫైనల్ గా బ్లాక్ అవుట్లైన్ ఇస్తాను అనమాట. ఇది ప్రాసెస్ అనమాట. ఓకే. సో ఆ విధంగా స్టెప్ బై స్టెప్ ఉంటుంది, ఒక్కొక్క కలర్ వస్తుంది అనమాట. ఓకే. ఈ సాంప్రదాయ కళ అంతరించిపోకుండా మీరు ముందడుగు వేయడానికి ప్రభుత్వం నుండి, సమాజం నుండి ఎలాంటి మద్దతు కోరుకుంటున్నారంటే ఏం చెప్తారు? ఇది వచ్చేసి ఇప్పుడు చూస్తే దీనికి ఇంత పేరున్నా కూడా మన తెలంగాణలో ఇప్పటికి కూడా 90% పీపుల్ తెలియదు అనమాట. నేను ఇంతమంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా చాలా మందికి దీని గురించి తెలియదు ఇప్పటికి కూడా. కేవలం ఎవరో కళ గురించి తెలిసిన ఉత్సాహకులు, ఇటువంటి కళలు ఉన్నాయని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి మాత్రం చెప్పాలి. చాలా తక్కువ మంది తెలుసు అనమాట దీని గురించి. సో అటువంటి తెలియాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఇక్కడ మనకు ఇప్పుడు ఇటువంటి కళలే మన యొక్క జీవన విధానాన్ని, మన యొక్క ప్రజల యొక్క అస్తిత్వాన్ని, మన తెలంగాణ సంప్రదాయాలని, మన పండుగల్ని, ఇప్పుడు ఇల్లు చూస్తే మేము పండుగలు చేస్తాము, మన లైఫ్ స్టైల్ అన్నీ చూపిస్తాం అనమాట. సో ఇటువంటి ముందు తరాలకు తెలుస్తుంది, వీటి వల్ల తెలుస్తుంది. కాబట్టి ప్రభుత్వం మాకు ఒక వర్క్షాప్ కావాలని కోరుకుంటాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తే ఇది మా ఇంట్లో ఇంతే స్పేస్ అనమాట. జనరల్లీ స్కూల్ పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు వస్తారన్నమాట వీడి చేయడానికి. ఇప్పుడు మన హైదరాబాద్లో చాలా కార్పొరేట్ స్కూల్స్ అని కాలేజెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ కళ గురించి తెలుసుకోవడానికి వాళ్ళు వస్తే కనీసం మా ఇంట్లో 10 మందికి చూపించినా కూడా స్పేస్ లేదు. సో మాకు ఒక వర్క్షాప్ లాంటిది మనం ఏర్పాటు చేస్తే, ఎందుకంటే జనరల్ ఇప్పుడు ఎక్కడని కాదు, మన ఇండియా లెవెల్ నుంచి కూడా వేరే మన జనరల్ బాంబే నుంచి కానీ ఢిల్లీ నుంచి కూడా స్కూల్ స్టూడెంట్స్ వస్తారు. వాళ్ళు ఒక 50 మెంబర్స్ ఒక ట్రూప్ లాగా ఎవరైతే మన హైదరాబాద్ సైట్ సీయింగ్ కోసం వస్తారో లోకల్ కాబట్టి చూడడానికి వస్తారు. 50 కాదు, మాకు 10 మెంబర్స్ కూడా స్పేస్ లేదు చూపించడానికి మాకు మామూలుగా. మళ్ళీ లోకల్ ఏదైనా కమిటీ హాల్ తీసుకొని అక్కడ ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తే అంటే అది ప్రాపర్ సెటప్లో ఉండదు అనమాట. ఇప్పుడు మాకు వర్క్షాప్ ఉంటే పర్మనెంట్గా మంచిగా దాంట్లో డిస్ప్లే చేసుకుని అందరం కలిసి చెప్తే వాళ్ళకి చూడడానికి కూడా వాళ్ళకి మంచిగా కనబడుతుంది. కాబట్టి అట్లా గవర్నమెంట్ మాకు ఒక వర్క్షాప్ ఇస్తే బాగుంటుందని ఒక రిక్వెస్ట్ ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి మామూలుగా దీని గురించి ఒక పాఠ్యాంశాన్ని ఏర్పాటు చేసి స్కూల్ లెవెల్లోనే ఒక 8th స్టాండర్డ్ 10th స్టాండర్డ్ ఆ టైంలో ఇప్పుడు మీరు చూస్తే నాట్ ఓన్లీ చీరలపేంటి కాదు, ఇప్పుడు మన తెలంగాణలో ఒక దాదాపు 20-25 వాటికి జియోగ్రాఫ్ ఉందన్నమాట. సో జియోగ్రాఫ్ ఇండికేషన్స్ ఉన్నటువంటి అన్ని కళల్ని మన ఇప్పుడు పోచంపల్లి ఉంది, కరీంనగర్ సిల్వర్ ఉంది, వరంగల్ దరీస్ ఉంది. సో ఇటువంటి అన్ని కళల్ని కలిపేసి ఒక లెసన్ లాగా పెట్టేసి ఒక బుక్ ఇంట్రడ్యూస్ చేస్తే అంటే ఇప్పుడున్న యంగర్ జనరేషన్ నెక్స్ట్ ఫ్యూచర్ మనకు. సో అటువంటి స్కూల్ లైఫ్లో వాళ్ళు నేర్చుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి గుర్తుంటుంది. అందులోంచి ఎంతోమంది ఇంజనీర్స్ అవుతారు, ఆర్కిటెక్చర్ అవుతారు. ఖచ్చితంగా వాళ్ళు ఫ్యూచర్లో ఫ్యాషన్ డిజైనర్ కావచ్చు. వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఇప్పుడు కొన్ని వేల మంది ఒక ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి వచ్చినప్పుడు అందులో 10 మంది ఇటువంటి కళల కోసం వాళ్ళు ఫ్యూచర్లో ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటే కళలు కాపాడడానికి మంచి హెల్ప్ అవుతుంది అనమాట ఫ్యూచర్ జనరేషన్కి మనం అట్లా. సో స్కూల్ లైఫ్లో ఒక ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్ పెడితే బాగుంటుందని కళల గురించి, ఎస్పెషల్లీ మన తెలంగాణ అటువంటి సాంప్రదాయ కళల గురించి ఒక లెసన్ పెడితే, ఒక సబ్జెక్ట్ పెడితే స్కూల్ లైఫ్లో. ఎందుకంటే మనకి జియోగ్రాఫిక్ ఇండికేషన్ అనేది ఇప్పుడు చాలా పరిచయం వచ్చారనమాట. మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ చాలా సపోర్ట్ చేస్తుంది. డిఫరెంట్ ఇప్పుడు మనం రీసెంట్గా హైదరాబాద్ ల్యాక్ బ్యాంగిల్కి వచ్చింది, మన అక్కడ నిజామాబాద్ హల్దీ కూడా ఉందన్నమాట, పసుగమ్ములు. ఇప్పుడు అది కూడా ఎంత స్పైస్ బోర్డ్ గురించి చేస్తున్నారు. సో ఇవన్నీ కలిపేసి ఒక జియోగ్రాఫిక్ ఇండికేషన్ అన్ని మనకు దాదాపు 25 వాటికి ఉన్నాయన్నమాట. అగ్రికల్చర్ ఫీల్డ్, హ్యాండిక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్ అన్ని కలిపేసి. సో ఇవన్నీ కలిపి ఒక లెసన్ పెడితే వాళ్ళకు ఇక్కడ స్కూల్ లైఫ్లో నేర్చుకునేది వాళ్ళు లైఫ్ టైం గుర్తుంచుకుంటారు. ప్లస్ వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ చర్చిస్తారు. అట్లా మంచి సపోర్ట్ దొరుకుతుంది. కాబట్టి అటువంటిది ఏం చేసినా బాగుంటుంది. ఓకే. మీకు వచ్చినటువంటి అవార్డుల గురించి మా పల్లవి టీవీ ప్రేక్షకులకు వచ్చేసి నేను 2005 నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. 2004-05లో స్టార్ట్ చేశాను. నాకు 9th 10th ఆ టైంలో కంప్లీట్ ఫుల్ ప్రెజర్ నేర్చుకొని స్టార్ట్ చేశాను. నాకు 2013లో ఫస్ట్ టైం అప్పుడు మన ఏపీ టూరిజం నుంచి జర్మనీలో బెర్లిన్లో ఒకటి 10 days ప్రోగ్రామ్ ఉండేది అనమాట. అది ఇంటర్నేషనల్ టూరిజం ఫెస్టివల్ ఉండేది. అప్పుడు పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడ లైవ్ డిమాన్స్ట్రేషన్ అనమాట, లైవ్ వర్క్ చేస్తూ వచ్చిన డెలిగేట్స్ కంటే మన టూరిజం ప్రమోషన్ కింద తీసుకెళ్ళారనమాట. సో మన యొక్క కల్చర్ రిప్రజెంట్ చేయడం కోసం వెళ్ళాను. ఆ తర్వాత 2015లో మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్లో మన పిఎంఓ నుంచి జెనీవాలో ఒక 10 days ప్రోగ్రామ్ పార్టిసిపేట్. అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్ ఆర్గనైజేషన్ ఉంది, అక్కడ లైవ్ డెమోషన్ అనమాట. అక్కడ ఫారెన్ డెలిగేట్స్ చూపించడం జరిగింది. అదొకటి. తర్వాత 2016లో చైనాలో ఒక ఇంటర్నేషనల్ టూరిజం ఫెస్టివల్ పార్టిసిపేట్ చేశాను. అదే టైంలో 2016లో నాకు మన సూరజ్ కుండ్ మేళా అని హర్యానా గవర్నమెంట్ జరుగుతుంది, హర్యానా గవర్నమెంట్లో అక్కడ కళామణి అవార్డు ఇచ్చారు నాకు 2016లో. తర్వాత 2022లో స్టేట్ అవార్డు వచ్చింది మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, తెలంగాణ గవర్నమెంట్ నుంచి. తర్వాత 2023లో మిలాన్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేశాను అనమాట. మన ఇటలీలో మిలాన్లో
అది కూడా 10 days ప్రోగ్రామ్ అనమాట. అక్కడ కూడా సేమ్ మన వర్క్షాప్ ఎగ్జిబిషన్ అనమాట చూపించడం జరిగింది. తర్వాత 2024లో ఇట్లా మన యూకేలో బర్మింగంలో అదొక 10 days ప్రోగ్రామ్, అక్కడ పార్టిసిపేట్ జరిగింది. ఆ తర్వాత ఇక నేషనల్ అయితే అన్ని ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేస్తాను అనమాట. ఇండియా లెవెల్లో అన్ని మెట్రో సిటీస్లో ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ జరిగింది. ఆ తర్వాత స్కూల్స్లో కాలేజ్లో కూడా వర్క్షాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. తర్వాత లాస్ట్ ఇయర్ 25లో మన 10 days వర్క్షాప్ జరిగింది, మన రాష్ట్రపతి నిలయం జరిగింది అనమాట. అది ఎక్కడనమాట. సో అక్కడ ఎక్కడ సౌత్ ఇండియా నుంచి ఒక 20 క్రాఫ్ట్స్ సెలెక్ట్ చేసుకున్నమాట. లైవ్ గవర్నర్ ప్రెసిడెంట్ ముందు చేసి చూపించడానికి అనమాట. అందులో నేను వెళ్ళాను అనమాట. సో అక్కడ మేము 10 days డైలీ రాష్ట్రపతి నిలయంలో లోపలనే ప్రెసిడెంట్ హౌస్ ముందు ఒక సెటప్ చేస్తారు అనమాట. సౌత్ ఇండియన్ అన్ని స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. అక్కడ డైలీ డెమాన్స్ట్రేట్ చేస్తూ వచ్చిన డెలిగేట్స్ చూపించడం జరిగింది. సో అక్కడ ఒకరోజు ప్రెసిడెంట్ గారు వచ్చి మాతో మాట్లాడి మేము చేసిన ఇందులో ప్రెసిడెంట్ గారు వచ్చేసి నేను ఇక్కడ గవర్నర్ గారు, ఇది ప్రెసిడెంట్ గారు అనమాట. సో నేను చేస్తున్న కళను చూసి సో దీని గురించి ప్రెసిడెంట్ గారితో 5 minutes మాట్లాడాను అనమాట. మేము ఎట్లా చేస్తాం, ఏం సంగతి, ఏమేమి వాడతాం అనేసి ప్రెసిడెంట్ గారితో మాట్లాడి ఒక గ్రేట్ అచీవ్మెంట్, అంటే చాలా హ్యాపీ అనిపించింది. అంటే ప్రెసిడెంట్ గారితో కలవడమే మామూలు కాదు, అటువంటిది ప్రెసిడెంట్ గారు ప్లస్ ఇక్కడ వీళ్ళిద్దరు వివరిస్తున్నమాట. వీళ్ళిద్దరు సెంట్రల్ మినిస్టర్స్ అనమాట. గిరిరాజ్ సింగ్ కానీ వీళ్ళు టెక్స్టైల్ ఈయన వచ్చి మన టూరిజం మినిస్టర్, కల్చర్ మినిస్టర్ అండ్ టెక్స్టైల్ మినిస్టర్ అనమాట. సో సెంట్రల్ మినిస్టర్స్ పాటు ప్రెసిడెంట్ కలిసి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం అనమాట. సో ఇట్లా మినిస్టర్స్ తో, మన దేశ ప్రెసిడెంట్స్ తో ఇట్లాంటి మీటింగ్స్, మీ యొక్క ప్రదర్శన, పెయింటింగ్ యొక్క ప్రదర్శన చెప్తూ వాటి గురించి అసలు అది చాలా గొప్ప అనుభూతి. డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా నేను ఇక్కడ నుంచి వెళ్ళి మన తెలంగాణకు సంబంధించిన ఇక్కడ ఈ చిత్రకళలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ చెప్పేది చేర్యాల పెయింటింగ్ తెలంగాణ. అదొకటి, అది ఎక్కడికి పోయినా సరే ప్రపంచం అంతే, ప్రపంచం లెవెల్లో ఎక్కడ ఏ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినా నేను ఫస్ట్ రాకేష్ చేర్యాల పెయింటింగ్ తెలంగాణ, అదొక ఆ ఫీలింగ్ గొప్ప, ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అన్నమాట. ఓకే ఓకే. ఈ యొక్క పెయింటింగ్స్ ను, ఈ యొక్క కళను రాబోయే తరాలకు నేర్పించడానికి మీ యొక్క వర్క్ షాప్స్, అంటే నేర్పించడానికి ఏమైనా ముందస్తు ఏమైనా ఉన్నాయా మీకు ఆలోచనలు? వర్క్ షాప్స్ పెట్టాలి అని, లేదా ప్రత్యేక ఇన్స్టిట్యూట్ పెట్టాలని, అట్లాంటి ఆలోచన మీకు ఏమైనా ఉందా? అదే దీనికి ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ నేర్పించాలంటే ఇప్పుడు అదే గవర్నమెంట్ వర్క్ షాప్ ఏర్పాటు స్పేస్ ప్రొవైడ్ చేసి వర్క్ షాప్లో ఇస్తే ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన నెక్స్ట్ జనరేషన్ నేర్పించగలుగుతాం అనమాట. అదొకటి. ఖచ్చితంగా మేము దీన్ని ముందు తీసుకెళ్ళాలి, నెక్స్ట్ జనరేషన్ దీన్ని నేర్పించాలనే ఉద్దేశంతో ఉన్నాను అనమాట. అప్పుడే కళను కాపాడుకోగలుగుతాం అనమాట. ఇప్పుడు వచ్చి ఒక 20 మంది చేస్తున్నాము, కానీ దీనికి అంటే అందరం మేము మా అన్నయ్య వాళ్ళందరూ ఉన్నాం అనమాట, మా ఫ్యామిలీ మెంబర్స్. సో ఫ్యూచర్లో కూడా దీన్ని కాపాడాలంటే ఖచ్చితంగా మేము సరైన విధంగా స్కూల్స్లో, కాలేజ్లో వర్క్షాప్స్ ఇస్తున్నాము. ఎవరైనా స్పెసిఫిక్గా ఇంట్రెస్ట్ నేర్చుకుని ఖచ్చితంగా నేర్పిస్తాం అనమాట. ఓకే, కంపల్సరీ మీరు ఈ స్టేట్, నేషనల్ కాకుండా ఇంక ఇంటర్నేషనల్ ఇట్లాంటి ఎన్నో ప్రదర్శనిస్తూ రాబోయే తరానికి ఈ కళను మీరు కాపాడుతూ ముందు భవిష్యత్తు తరానికి కూడా ఈ నకాషీ పెయింటింగ్ అనేది ఇట్లా చిరస్థాయిగా మనం ఉన్నన్ని రోజులు మన తెలంగాణ గౌరవాన్ని కాపాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నాంపల్లి సారిక. నాంపల్లి సారిక గారు, మీరు వైకుంఠం గారి కూతురు. అవునండి. ఓకే. మీరు చిన్నప్పటి నుంచి డాడీ వాళ్ళు ఇంట్లో చేస్తున్నప్పుడు చూస్తున్నారు కదా, మీకు ఇంట్రెస్ట్ అయింది? అవునండి, చిన్నప్పటి నుండి మా నాన్న చేస్తుంటే చూసేదాన్ని. స్కూల్ లెవెల్ నుండి, స్కూల్ నుండి వచ్చాక చిన్న చిన్నగా ఈవినింగ్ టైంలో డాడీకి హెల్ప్ చేయడము, ఇట్లా బ్యాక్గ్రౌండ్ కలర్ వేయడము, అలా చేస్తూ చేస్తూ నేర్చుకున్నాను. ఓకే. చేరియాల్లో ఉన్నప్పుడు పరిస్థితులకి ఇప్పుడు ఈ జనరేషన్ కి మీరు చూసారు కదా డిఫరెన్సియేషన్. అప్పుడు ఎలా ఉండే కళ ఆదరణ, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఎక్కువ మందికి తెలియదండి, ఇప్పుడు కూడా తెలియదు. అవును. కానీ అప్పుడైతే అసలు చేరియాలో ఉన్నప్పుడు మమ్మల్ని అందరు బొమ్మలలో అనేవాళ్ళు. ఇంకా బయట వాళ్ళు వచ్చినప్పుడు మా నకాషి పెయింటింగ్ చేసే వాళ్ళు ఎవరు అని అంటే కూడా రికగ్నైజేషన్ లేకపోతుండే. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా కొంచెం అవేర్నెస్ పెరిగింది. సో మీరు ఈ పెయింటింగ్ ఇక్కడ డాడీ వాళ్ళతోనే కంటిన్యూ చేస్తున్నారా, ఇంకేదైనా చేస్తున్నారా? మీరు ఇదే వర్క్ కంటిన్యూ చేస్తున్నానండి. నేను ఇప్పుడు సారీస్ పైన కూడా చెరియల్ పెయింటింగ్ చేస్తున్నాను. ఓకే. సో అవి ఎలా చేస్తున్నారు? అవి అంటే వాటర్ కలర్స్ కాదు, ఫ్యాబ్రిక్ కలర్స్ తో చేస్తున్నాను. ఓకే. ఎలా ఉంది ఇప్పుడు ఆదరణ? బాగుందండి. ఓకే. కొంచెం కొత్తగా న్యూ ట్రెండింగ్ గా ఉంది. ఓకే.
సో అవి ఎక్కడ దొరుకుతాయి మాకు, ఆన్లైన్ లోనా లేకపోతే మీ దగ్గరికి వచ్చి తీసుకోవాలా కస్టమర్స్? కస్టమైజ్ చేయించుకుంటున్నారండి. ఓకే. సో మీ ఒక వెబ్సైట్ అంటే ఏం చెప్తారు? వెబ్సైటా, ఆన్లైనా, లేకపోతే మీ దగ్గరికి వచ్చి పర్చేస్? ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాంట్లోనే ఉంటుంది. ఓకే. ఈ యొక్క కళల పట్ల మామూలుగానే లేడీస్ కి చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళు మీ యొక్క ఇన్స్టాగ్రామ్ కి వచ్చి పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇన్స్టాగ్రామ్ ఐడి అంటే ఏం చెప్తారు? మా బ్రదర్ దాంట్లోనే పెడతారండి. ఓకే ఓకే ఓకే. సో అది ప్రత్యేకంగా మీరు మాత్రం చేస్తున్నారు. అవునవును. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ అండి. హలో అండి, మీ పేరు? ధనలకోట నిహారిక. రాకేష్ గారి వైఫ్. అవునండి. ఓకే. సో మీ మ్యారేజ్ అయ్యి వచ్చాక ఈ యొక్క ఫ్యామిలీకి ఎంటర్ అయిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఈ యొక్క ప్రదర్శన చూస్తున్నప్పుడు? ఈ యొక్క పెయింటింగ్స్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళాయి అని అన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు కూడా అవకాశం. బిఫోర్ మ్యారేజ్ మీకు ఈ యొక్క Idea పెయింటింగ్స్ లేదు కూడా నాకు. తెలుసా? అంటే నాకు ఇట్లా ఐడియా లేదు నాకు. అసలు లేదు. మ్యారేజ్ అయ్యాక నేను చూస్తున్నా, మా అత్తగారి దగ్గర చూస్తూ చూస్తూ నాకు కూడా వెయ్యాలి అని అనిపించింది. ఇంట్రెస్ట్ వచ్చింది తప్ప నాకు ఎందుకు ఇదంతా అని అనిపించలా? ఇంట్రెస్ట్ వచ్చింది, కానీ నేను మన పని కదా చేసుకోవాలని నాకు కూడా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, తర్వాత నేను చేసుకుంటున్నాను. ఓకే. మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు? నేర్చుకున్నారా? కంప్లీట్ గా నేర్చుకుంటున్నారా? లెర్నింగ్ ఇంకా నేను. ఓకే. మీరు కూడా ఇంకా మీకు కూడా ఇంకో స్టేట్ అవార్డు రావాలి, నేషనల్ అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వచ్చాక అప్పటికే ఈ వృత్తిలో ఉన్నారు వైకుంఠం గారు. ఈ యొక్క పెయింటింగ్స్ వాళ్ళ తరతరాల నుంచి ఇది చూస్తున్నారు, వేస్తున్నారు. ఎట్లా అనిపించిందమ్మా మీకు అప్పుడు? అంటే కష్టతరంగా ఉండే అప్పుడు పరిస్థితులు కదా? అవును, ఇదేదో నాకు తెలియదు, అర్థం కాలే, ఏదో అనుకున్నా. ఇక తర్వాత వచ్చినాక అప్పుడు ఇక నేర్చుకున్నా. ఇక మా వారి దగ్గరనే నేను కూడా నేర్చుకున్నా. మా వారి దగ్గరనే నేర్చుకున్నా. ఇవి ఎట్లయినా ఇద్దరు ముగ్గురు ఉండాలి మేడం ఈ పనికి, ఒకరితో కాదు. తప్పకుండా ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ వేయనికి ఉండాలి. ఇంకా అట్లే మా వారి దగ్గర పిల్లల్ని స్కూల్ పంపించి తన దగ్గరనే నేర్చుకున్నా. ఇప్పుడు ఆడికి వెళ్ళి మేము వచ్చి ఇప్పుడు 12 ఏళ్ళు అయింది వచ్చి ఇక్కడికి సిటీకి. పిల్లలు చదువుకుంటారు కదా, ఇక్కడికే వచ్చేసినాం. ఇక మళ్ళీ అక్కడికి వచ్చేటోళ్ళకి కూడా ఇబ్బంది అవుతుంది. ఇక మా వారు కూడా ఇక్కడ ఎవరైనా కస్టమర్లు రమ్మంటే వస్తే పొద్దున వస్తే సాయంత్రం అవుతుండే ఇంటికి వచ్చే వరకు. అది కూడా ఇబ్బంది అవుతుందని వచ్చేసినాం. ఇప్పుడైతే ఇక బాగానే ఉంది మేడం. ఒకప్పుడు పరిస్థితులకి అప్పుడు ఆదరణ లభించలేదు. సో ఇప్పుడు మీరు అప్పుడు చాలా చూసిండ్రు. ఇప్పుడు నాకు మీరు వచ్చిన సందర్భాలలో పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఎటువంటి ఆదరణ లేదు, ఈ వృత్తి మనకి ఎందుకు అని మీరు వైకుంఠం గారిని అనడం జరిగిందా ఎప్పుడైనా? అట్లాంటి సందర్భాలు వచ్చినాయా? అనలే, ఇంకా అతనికి వచ్చింది ఇదే పని కదా, ఇంకా ఏమనలే. ఇదే అనలే. ఇక అది ఇక మా వంశపారం నుండి వచ్చింది కదా, ఇక నేను ఎందుకు మానిపిస్తా, అతనికి వచ్చింది కూడా ఇదే పని. నడుస్తుంది, అంత వెనుకకు దాచి పెట్టే అంత పొజిషన్ లేదు అప్పుడు. నడుస్తుంది, ఏదో ఇంట్లో మందమే, ఏదో పిల్లలని చదివించుకున్నాడు, ఇంట్లో మందమే అంతేగాని దాచే అంత లేదు అప్పుడు. ఏదో నడుస్తుంది, ఇక ఏమొద్దంలే నడవని అనుకున్నాం అప్పుడు. ఇప్పుడు మంచిగానే ఉందమ్మా. మీరు అప్పుడు చూసినప్పుడు దేశ విదేశాల నుంచి ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పటికి కూడా ప్రశంసిస్తున్నారు, అవార్డులు వస్తున్నాయి, ఇట్లాంటివన్నీ వస్తున్నాయి కదా, మీరు ఇవన్నీ చూసిండ్రు. ఇప్పుడు బాగుంది ఆదరణ, ఎట్లా ఫీల్ అవుతారమ్మా? చాలా బాగా ఫీల్ అవుతున్నా మేడం. ఇంత కష్టపడ్డందుకు ఇప్పుడు పేరు వచ్చింది, నాకు కూడా సంతోషం. నేను ఇంత గొప్ప అని పెళ్లి చేసుకున్నానా అని ఆయన, అది కూడా నాకు సంతోషమే మేడం. మా వారితో నేను కూడా అంతా తిరిగి వచ్చినాయి ఇక్కడ మొత్తం. అప్పుడు మా వారితో ఢిల్లీ, బొంబాయి అవి ఇవన్నీ చాలానే పోయినా నేను కూడా. మీకు కూడా అవార్డు వచ్చిందండి? మాకు కూడా స్టేట్ అవార్డు. అవునమ్మా వచ్చింది. చాలా. మీకు కూడా ఏం తెలియదు అప్పుడు? తెలియదు. అట్లాంటిది వైకుంఠం గారిని వివాహం చేసుకున్నాక ఈ వృత్తిలోకి వచ్చినాక మీరు ఇన్ని అవార్డులు గెలుచుకుంటున్నారు. ఇప్పటికీ కూడా మీరు ఈ కళని కంటిన్యూ చేస్తున్నాం, చూస్తున్నాం మేము. ఇంకా మీరు పెయింటింగ్ చేస్తున్నారు, ఎట్లా ఉందమ్మా? ఇంకా ఇంకేం సంతోషంగానే ఉంది మేడం. మీ తరతరాలకు ఇంకా అందించాలని ఇట్లా ఇదే వృత్తి కొనసాగాలని కోరుకుంటున్నాం. అందరు మా మన్మరాలు కూడా చెయ్యాలి, మా పేరు నిలబెట్టాలి అని అనుకుంటున్నాం మేమైతే. ఇప్పుడు మీతోనే ఈ యొక్క కళ చిరస్థాయిగా ఉంటది. అదే మీరు అనేది ఈ యొక్క కంటిన్యూ చేయకపోతే ఇది ఇక్కడతోనే ఆగిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణకు గర్వించదగ్గ ఒక
కళ ఇది. అవును. సో మీరు ఇది ఇక్కడతో ఆపొద్దు, ఖచ్చితంగా మీ తరతరాలు అందుకే మా పిల్లలు కూడా నేర్చుకున్నారు. ఇప్పుడు మా వాళ్ళని కూడా ఇదే పొజిషన్ లో చేయాలనుకుంటున్నాము. తర్వాత ఇక వాళ్ళ ఇష్టం, మనం ఏం చేయలేము. మా పిల్లలు అయితే చేస్తున్నారు అందరు. చివరిగా ఏం చెప్పాలనుకుంటారమ్మా? ఇప్పటికైతే సంతోషంగా మంచిగా జరుగుతుంది. జరుగుతుందమ్మా. పిల్లలు పెద్దగా అయింది కదా, ఇక అంతా వాళ్ళే చూసుకుంటారు పిల్లలు. ధన్యవాదాలమ్మా, థ్యాంక్ యూ. చేర్యాలు అనగానే మనకు మొదటగా గుర్తొచ్చేది నకాషీ పెయింటింగ్స్. ఈ చేర్యాల్లో అతి కొద్ది కుటుంబాలు మాత్రమే ఈ యొక్క కళను ఇంకా సజీవంగా మన తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తున్నాయి. అటువంటి కొద్ది కుటుంబాలు ఇప్పుడు ఈ యొక్క కళను రాణిస్తున్నాయి. వారిలో వైకుంఠం గారు ఒకరు. సో ఈ వైకుంఠం గారిని ఈ యొక్క కళ గురించి, అలాగే వీటి ప్రత్యేకతల గురించి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే వైకుంఠం గారు. నమస్తే అండి. ముందుగా పల్లవి టీవీ తరపున మీకు చాలా కృతజ్ఞతలు. ఈ యొక్క కళను ఇంకా సజీవంగా తెలంగాణ ఎంతో గర్వించదగ్గ స్థాయికి మీరు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్స్ అండి. సో సార్ మీరు చెప్పండి, అసలు ఈ కళ, ఈ యొక్క సాడస్ట్ అనేది ఎప్పుడు మొదలైంది మీకు తెలిసినంత వరకు? 13వ శతాబ్దం అని మీ కుమారుడు చెప్పారు మాకు. సో మీకు తెలిసినంతలో మీ చిన్నతనంలో. నా చిన్నతనం కాకుండా పూర్వము పెళ్లికి సంబంధించిన పల్లకీలు, మ్యానలు ఇవన్నీ కూడా చింతంబలి, గోనె తట్టు ఇవి రెండు మిక్స్ చేసి అంబలి మాదిరిగా తయారు చేసి అది జాయింట్లకు ఉపయోగించుకునేవాళ్ళు. ఆ తర్వాత మా వాళ్ళు వచ్చేసి ఈ పళ్ళకి ఈ మ్యానలు కాకుండా పిల్లలు ఆడుకునే బొమ్మలు పెండలో చింతంబలి కలిపి. ఎందుకు పెండ వాడినంటే పూర్వకాలంలో ఈ కర్రపొట్టు అనేది, ఇప్పుడు సామిలు తయారైనాయి కాబట్టి కర్రపొట్టు దొరుకుతుంది. పూర్వకాలంలో కర్రపొట్టు దొరకలేదు. ఎక్కడన్నా రంపాలు, చేతి రంపాలు మాత్రమే వాడుకునే వాళ్ళు. ఆ రంపం పొట్టు దొరకలేదు కాబట్టి వాళ్ళు పెండ వాడేది. ఆవు పేడ కానీ, ఆవు పేడ, ఆ పేడ లోపల చింతంబలి, చింతగింజలను దంచి నానబెట్టి రుబ్బి ఉడకబెడితే అది చింత అంబలి తయారవుతుంది. ఈ రెండు మిక్స్ చేసి బొమ్మలు తయారు చేసి ఆ బొమ్మలను పిల్లలు ఆడుకోవడానికి బొమ్మల కొలువు సంబంధించిన బొమ్మలు ఈ విధంగా వాడుకునే వాళ్ళు. ఆ తర్వాత వచ్చేసి ఈ పెద్దమ్మలు అనేది నెత్తి మీద పెద్దది పెట్టబెట్టుకొని దాంట్లో పెద్దమ్మ దేవి ఉంటుంది. దాంట్లో పోతరాజు తలకాయ, పులి తలకాయ, ఇంకా పోతే మాదిగ బొమ్మ, డప్పు బొమ్మ, ఇలాంటి బొమ్మలు ఉంటాయి. కొన్ని గుర్రం బొమ్మ, ఆ తర్వాత ఒకటి పెద్ద పులి బొమ్మ, ఇలాంటి బొమ్మలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ పెండతోటి, చింతంబలితోటి కలిపిన వాటితోటి తయారు చేసేవాళ్ళు. అది తయారు చేస్తూ తర్వాత రాను ఏమైందంటే, ఎప్పుడైతే రంపం పొట్టు దొరుకుతుందో అప్పటి నుండి ఇక చింతంబలి రంపం పొట్టుతోటి కలిపి తయారు చేసుడు స్టార్ట్ చేసిండ్రు. పూర్వకాలంలో పెండ, ఆ తర్వాత రంపం పొట్టు దొరుకుతుంది కాబట్టి రంపం పొట్టుతోటి ఈ సాడస్ట్ మాస్క్ అనేది తయారు చేయడం స్టార్ట్ చేసినాం. మాకు 1978లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళ తరఫున ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్ బోర్డు ఆఫీసు వరంగల్లో ఉన్నది. వాళ్ళు వచ్చేసి మా దగ్గరకు వచ్చేసి చూసి ఈ బొమ్మలు చాలా బాగున్నాయి, ఈ చేతికి హస్తకళకు సంబంధించిన బొమ్మలు మేము ఎక్కడ చూడలేదు, అందులో కూడా మీ దగ్గర ఒక్క దగ్గరనే కనిపించింది మాకు, దీన్ని ఎలాగైనా కొనసాగించాలి, ఇంకా ముందు తరాలకు కూడా తీసుకుపోవాలి, మీతోటి అంతరించిపోకుండా. ఎందుకంటే అది చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. మా నాన్నగారి దగ్గర నేను, మా అన్న చంద్రయ్య, మేమిద్దరం మాత్రమే నేర్చుకొని ఈ పని కొనసాగిస్తున్నాం. అయితే మీరిద్దరే కాకుండా తర్వాత కూడా ముందు తరాలకు ఉండాలనేది కొన్ని ట్రైనింగ్ సెంటర్లు పెట్టి ట్రైనింగ్ తరఫున కూడా పిల్లలకు నేర్పించి కొంతమందిని తయారు చేసినాం అన్నమాట. అయితే మా పూర్వీకులు ఇవే కాకుండా చింతంబలితోటి కర్రలు పొనికర్ర అని ఉంటుంది, పొనికర్రతోటి బొమ్మలు తయారు చేస్తారు. ఈ బొమ్మలు తయారు చేసి ఇవి యాదవులకు సంబంధించింది కాటమరాజు కథ ఉంటుంది. ఆ కాటమరాజు కథకు సంబంధించింది 52 బొమ్మలు ఉంటాయి. ఆ 52 బొమ్మలు కూడా కర్రతో పాటు చింతంబలి, కర్రపొట్టు ఇవన్నీ కలుపుకొని బొమ్మలు తయారు చేస్తాం. ఇది పూర్వకాలం నుండి వస్తున్నటువంటిది చరిత్ర అన్నమాట. ఈ బొమ్మలు ఇవేనా బొమ్మలు? ఇవి వచ్చేసి ఎప్పుడైతే మాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు పరిచయం అయ్యిండ్రో తర్వాత మాకు ఇండియా లెవెల్లో ఎగ్జిబిషన్లు, వాళ్ళ హస్తకళ ఎగ్జిబిషన్లో అవకాశం ఇస్తుండ్రు. అయితే అప్పుడు ఈ పులితలకాయలు, ఆ తర్వాత
అవి పోతరాజు తలకాయలు కాకుండా ఇళ్ళల్లో గృహ అలంకరణ కోసం అనేది ఇది విలేజ్ కపుల్స్ లాగా, ఇకపోతే రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి, గరస్తుమంతుడు, ఈ మాదిరిగా రకరకాల బొమ్మలు చిన్న చిన్న మాస్కులు తయారు చేయడం స్టార్ట్ చేసినాం అనమాట. అవి ఎగ్జిబిషన్లో పెట్టి అమ్ముకోవడం స్టార్ట్ చేసినాం. 78 నుండి పరిచయం అయిన నుండి అప్పటి నుండి ఎగ్జిబిషన్ పెడితే ఇప్పటి వరకు నేను దాదాపు 2000 వరకు కూడా చాలా కష్టపడ్డాను అంటే తయారు చేసినవి కూడా అమ్ముడు ఒక చాలా ఇబ్బంది పడేవాడిని. అయితే నేను మళ్ళా పోతే ఇంకా డెలిగేట్స్ వచ్చిన వాళ్ళతోటి కస్టమర్లతోటి మాట్లాడడానికి కూడా నాకు ఇంగ్లీష్ మొక్క అనేది రాదు. నేను చదువుకున్నది ఓన్లీ 7th వరకు చదువుకున్న తర్వాత చదువు బంద్ చేసి మా నాన్నగారి దగ్గరనే కూర్చుండి మా నాన్నగారు ఎట్లా పనిచేస్తాడు ఏం సంగతి అన్ని వివరాలు కనుక్కుంటుంటే చిన్నప్పుడు నేను స్కూల్ పోయి రాగానే పక్క కూర్చుండి అన్నీ కనుక్కుంటుంటే నాకు పని మీద చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటికెళ్ళి కూడా. ఆ తర్వాత కూడా నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేక మా నాన్నగారి దగ్గర కూర్చుండి ఈ పని నేర్చుకున్నాను. ఆ పని నేర్చుకున్న తర్వాత నేను చాలా కష్టపడి నాకు చదువు లేకనే ఇబ్బంది పడ్డా. నేను ఎగ్జిబిషన్లో ఎక్కడెక్కడో తిరుగుతున్నా, బయట కూడా తిరుగుతున్నా. నా దగ్గరికి ఎందరో వస్తుండ్రు, ఫారినర్స్ వస్తుండ్రు, ఎమ్మెల్యే మినిస్టర్లు వస్తుండ్రు, ఇంకా పోతే కలెక్టర్లు వస్తుండ్రు, వీళ్ళందరితో నేను మాట్లాడాలంటే నాకు ఇంగ్లీష్ రాక చాలా కష్టపడేవాడిని, చాలా ఇబ్బంది అయ్యేది. ట్రాన్స్లేటర్ వచ్చి నా దగ్గర అడిగి చెప్పేవాడు, అయినా కూడా సరైన సమాధానం లేక వాళ్ళు కొనుక్కునే వాళ్ళు కూడా కాదు సరిగా. కాబట్టి నాకు ఈ ఇబ్బంది నా పిల్లలకు రావద్దనే ఉద్దేశంతో మా పెద్ద అబ్బాయిని బీటెక్ చేయించిన, రెండో అబ్బాయిని బిఎఫ్ఏ చేయించిన, మా అమ్మాయిని డిగ్రీ చేయించిన. వీళ్ళందరినీ కూడా చదివిపించుకుంటూ ప్లస్ పని నేర్పించి ఈ రోజు అందరం కలిసి పని చేస్తున్నాము. నాతో పాటు నా పెళ్ళి అయిన తర్వాత నా భార్య వనజ, ఆమె కూడా నా దగ్గర పని నేర్చుకున్నది, ఆమెకు స్టేట్ అవార్డు. మేమందరం కూడా ఇప్పుడు అందరూ కుటీర పరిశ్రమలాగా పని చేసుకుంటున్నాము. అప్పుడు కష్టపడ్డా కానీ ఇప్పుడు మంచి ఆర్డర్స్ వస్తున్నాయి మంచిగా. కుటుంబంలో అందరూ కూడా స్టేట్ అవార్డులు, నేషనల్ అవార్డులు ఇట్లా మొత్తం. అవునండి, ఇది మా అదృష్టం. ఎట్లా అంటే మా పూర్వీకులు సంపాదించి పెట్టినటువంటి కళ మేము కష్టపడ్డాము. ఈ రోజు మాకు సంతోషం. నా పేరు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా 2 నిమిషాలు మన్ కీ బాత్లో మాట్లాడిండు. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఎంత సంపాదించినా కూడా అది తరిగిపోతుందేమో కానీ నా పేరు, నేను చేసిన పెయింటింగ్లు దేశాల్లో కూడా ఉంటున్నాయి. ఎప్పటి నా కళలు చిరస్థాయిగా నిలిచిపోతుంది, ఎప్పటికి కనబడుతుంది. మోడీ గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు మోడీ గారు మీ కళల గురించి మాట్లాడారు కదా, ఆ టైంలో మీరు ఎట్లా ఫీల్ అయ్యారు? చాలా సంతోషపడ్డానండి. నాకు ఎంత సంతోషం అంటే నాకు ఎన్ని అవార్డులు వచ్చినా కూడా చాలా తక్కువనే అనుకున్నాను. అంత హ్యాపీగా ఫీల్ అయిపోయాను. ఆయనకు నా కృతజ్ఞతలు. ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మీరు అసలు ఊహించారా మీకు నేషనల్ అవార్డు వస్తుందని? ఊహించానంటే ఆ నేషనల్ అవార్డు ఆర్టిస్టులకు వస్తుందని నాకు తెలుసు. దాని గురించి అప్లై చేసేవాడిని. నాకు 1994లో స్టేట్ అవార్డు వచ్చింది, 95లో నేషనల్ మెరిట్ అవార్డు వచ్చింది, 96లో కూడా నేషనల్ అవార్డు వచ్చింది, 2016లో నేషనల్ అవార్డు వచ్చింది. మన తెలంగాణ వచ్చిన తర్వాత 2015లో ఉగాది పురస్కారం కూడా మనకు కేసీఆర్ గారు ఇచ్చారు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఇచ్చారు. ఈ విధంగా నాకు అవార్డులు ఇచ్చి ప్రోత్సహించినందుకు, నా కళను ప్రోత్సహిస్తున్నందుకు గవర్నమెంట్ వారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ప్రభుత్వం గుర్తించి మాకు అవార్డులు ఇవ్వడమే కాకుండా ఒక ఆర్డర్లు ఇచ్చుకుంటూ మాకు ఈ కళను ముందుకు తీసుకుపోవడానికి ఇంకా వాళ్ళు చేస్తున్నటువంటి కృషి కూడా నేను చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు కేటీఆర్ గారు ఎక్కడ ఎగ్జిబిషన్, ఎక్కడ ఏ ప్రోగ్రామ్నా కూడా అంతటా ఫారెన్ కూడా మా చీరాల పెయింటింగ్లే తీసుకుపోయి గిఫ్ట్గా ఇచ్చేవాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఇస్తున్నాడు, అదే మాదిరి కంటిన్యూ చేస్తున్నారు. చాలా సంతోషం అండి మాకు. ఎందుకంటే మా కళ బయటికి వస్తుంది, బయటికి చూపిస్తున్నారు, వాళ్ళు ప్రోత్సహిస్తున్నందుకు చాలా హ్యాపీ. మీరు ఎన్నో తరాలను చూస్తూ వస్తున్నారు. అప్పటి తరానికి ఇప్పటి తరానికి ఉన్న వ్యత్యాసం అంటే ఏం చెప్తారు? అప్పటి తరానికి ఇప్పటి తరానికి అంటే అప్పుడు తరంలో ఈ కళను ప్రోత్సహించడం, పూర్వకాలంలో వచ్చేసి ఇంత ఆదరణ లేదు. అప్పుడు పూర్వకాలంలో ఆదరణ అంటే మేము చిత్రకారులము. అయితే పూర్వకాలంలో ఏంటంటే
ఈ ఇండ్లల్లో సున్నం వేసుకున్న తర్వాత ఇండ్లల్లో బాగా పెయింటింగ్లు వేయించుకునేవాళ్ళు. జమీందారులు కానీ, వైశ్యులు కానీ, బ్రాహ్మణులు కానీ, భూస్వాములు కానీ, డబ్బులు ఉన్న వాళ్ళందరూ అలంకరణ కోసం ఈ దేవాలయాల్లో దశావతారాలు, అష్టలక్ష్ములు ఇలాంటి పెయింటింగ్స్, చిత్రాలు బాగా గీయించుకునేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళకి ఎప్పటికీ పని దొరికేది. అవి కాకుండా విలేజ్లలో గ్రామ దేవత విగ్రహాలు ఉంటాయి. ఆ గ్రామ దేవత విగ్రహాలు ప్రతి ఊరికి ఉంటుంది. అయితే మా దగ్గర మా అప్పుడు పూర్వీకులు, మా బంధువులు, మా వాళ్ళు పనిచేసే వాళ్ళు 100 కుటుంబాలు ఉండే. తెలంగాణలో ఉన్న 32 డిస్టిక్లలో అన్ని డిస్టిక్లలో ఉండేది. అయితే వీళ్ళందరికీ ఎప్పటికీ పని దొరికేది. అయితే రాను 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 ఏమైందంటే ఈ మట్టి బొమ్మలు, మోల్డ్ బొమ్మలు వచ్చిన తర్వాత మా బొమ్మలకు కుంటుపడిపోయింది. ఆ విధంగా అందరు మానేసేసి టైలర్ పని కానీ, కార్పెంటర్ పని కానీ ఇలాంటివి చేయడం స్టార్ట్ చేసుకున్నారు. ఈ పని చివరిగా మిగిలిపోయిన వాడు మా నాన్నగారు ఒక్కడే. మా నాన్నగారి దగ్గర మేము నేర్చుకొని ఈ కళను కాపాడుతూ వస్తున్నాం. మాతో పాటు ఇప్పుడు కాకుండా రేపు మా పిల్లలు, మా కొడుకులు, మా మనవలు కూడా ఈ పనిని కొనసాగిస్తారు. ఎన్నడూ కూడా ఇక బంద్ చేయరు. కొనసాగించాలని మీరు కొనసాగించాలని కోరుకుంటున్నాను. తప్పకుండా కొనసాగిస్తారని నా ఆశ. థ్యాంక్ యూ సార్. నమస్తే వినయ్ కుమార్ గారు. నమస్కారం మేడం. మీరు కూడా ఈ యొక్క కళను పెయింటింగ్స్ అనేది చేయడం జరుగుతుందా? అవును. ఓకే. సో మీరు ఈ ఎగ్జిబిట్ చేసేటప్పుడు మీరు కూడా చూస్తే చిన్నగా కనబడుతున్నారు. సో ఈ యొక్క కళను మీరు కూడా వృత్తిగా తీసుకొని ఇందులోకి రావడానికి ఇన్స్పిరేషన్ అంటే ఎవరని చెప్తారు? అంటే ఇన్స్పిరేషన్ అంటే బేసిక్ గా నాకు చిన్నప్పటి నుంచి ఈ కళలో చాలా ఇంట్రెస్ట్ మేడం. ఓకే. లైక్ నేను స్కూలింగ్ ఉన్నప్పటి నుంచి కూడా 5th స్టాండర్డ్ నుంచి స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చాక కొంచెం ఈ మా అమ్మ నాన్న చేసే పెయింటింగ్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ కలర్ ఫిల్ చేయడము, బార్డర్ కలర్స్ అలా ఫిల్ చేయడము, లేకపోతే ఇలా మాస్క్స్ అవి రంపం పొట్టుతో చేసేవాడిని. మీరు కూడా చూసారా అప్పుడు రంపం పొట్టు అవన్నీ? యాక్చువల్గా మేము చేసేటప్పటికి ఆల్రెడీ మిషనరీస్ అవన్నీ సామిల్స్ వచ్చేసాయి కాబట్టి అప్పటికి రంపం పొట్టి. పూర్వకాలంలో ఏంటంటే వుడ్ పౌడర్ లేక వాళ్ళు ఓన్లీ ఆవు పేడతోనే చేసేవాళ్ళు. ఎందుకంటే ఆవు గడ్డి తిని అది ఏదైతే తన పేడ ఉంటుందో దాంతో ఇళ్ళల్లో అలుక్కునే వాళ్ళు కూడా. అప్పుడు మనకు బండలు లేని టైంలో ఊళ్ళల్లో ఇంట్లో అలుక్కునే వాళ్ళు. అదే ఫ్లోరింగ్ లాగా ఉండేది. దాని వల్ల ఏంటంటే ఇల్లు టెంపరేచర్ బ్యాక్టీరియా ఏం లేకుండా ఉండేది. సో అదే ఆవు పెండతోనే మా వాళ్ళు అలా దాంట్లో చింతగా అంబలి మిక్స్ చేసి చిన్న ఆ కాలంలో చిన్న బొమ్మలు చేసేవాళ్ళు. సో ఎప్పుడైతే నేను చేసే టైంకి వచ్చేసరికి అప్పటికి సామిల్స్ వచ్చేసి మనకు వుడ్ పౌడర్ అవైలబుల్ ఉంది. మేము రంపం పొడితో చేసేవాడిని. సో అలా చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇంట్రెస్ట్ తో నేర్చుకున్నాను. తర్వాత నాకు ఇంటర్ +2 తర్వాత నేను ఇక్కడ దీనికంటే ఒక కోర్స్ ఉంటుందని నాకు నేను స్కూలింగ్ ఉన్నప్పుడు ఏంటంటే మా ఇంటికి చాలా రీసెర్చ్ స్కాలర్స్ వచ్చేవాళ్ళు. ఈ ఆర్ట్ పైన రీసెర్చ్ చేసేవాళ్ళు. స్కాలర్స్ మన నార్త్ ఇండియన్స్ నుంచి, ఇక్కడ కొన్ని మ్యూజియంస్ నుంచి క్యూరేటర్స్ వాళ్ళు వచ్చి ఈ ఆర్ట్ మీద వాళ్ళు క్యూరేట్ చేసేవాళ్ళు. ఏంటి దీని రిస్టోరేషన్కి ఎలా ఎన్ని సంవత్సరాల నుంచి చేసాం వాళ్ళు చాలా దీని గురించి గొప్పతనంగా వాళ్ళకు ఇంకా ఆర్ట్ గురించి వాళ్ళకి తెలుసు మ్యూజియం పీపుల్. సో అలా వాళ్ళు చెప్తుంటే మా నాన్న కూడా అంత తెలియదు బయట అప్పుడు. సో నేను ఈ ఆర్ట్ యొక్క విలువ అప్పుడు వాళ్ళు చెప్తుంటే లైక్ వాళ్ళే చెప్పారు ఇట్లా మీ ఆర్ట్ లండన్ లో విక్టోరియా ఆల్బర్ట్ మ్యూజియం లో ఉంది, బ్రిటిష్ మ్యూజియం లో ఉందని. అక్కడికి వెళ్ళి చూసి వచ్చిన వాళ్ళు అట్లా మ్యూజియం పీపుల్ అట్లా చెప్పేసరికి మా ఆర్ట్ గురించి నాకు చాలా తెలుసుకోవాలి, ఇంకా నేను ఆర్ట్ గురించి చెయ్యాలి అనే కాన్సెప్ట్ లో నేను అండ్ వాళ్ళు మా నాన్నకు చాలా సజెస్ట్ చేశారు. ఎలా అంటే దీనికంటే ఒక ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ ఉంటుంది, దానికి వెళ్ళండి, మీ ఆర్ట్ కి ఇంకా కొత్త స్కోప్ తెలుస్తుంది అని అంటే మా నాన్న ఇంకా నన్ను 12th తర్వాత నన్ను ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ లో జాయిన్ చేశాడు. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత మేము అప్పటి వరకు చేసింది ఓన్లీ వాటర్ కలర్స్ పెయింటింగ్స్ చేసేవాళ్ళం. సో ఎప్పుడైతే నేను అకాడమిక్స్ కాలేజ్కి వెళ్ళానో అప్పటి నుంచి లైక్ యాక్రిలిక్ కలర్స్ అంటూ, లేకపోతే వాటర్ కలర్స్, లేకపోతే ఆయిల్ కలర్స్, పేస్టల్స్ అండ్ డిఫరెంట్ మీడియంస్ లో ఉన్నాయి. నాకు అప్పటి వరకు అవన్నీ తెలియదు. సో నేను అలా అవన్నీ నేర్చుకొని మా ఆర్ట్ ని ఇప్పుడు నేను కొత్త మీడియం లో వెళ్ళాలంటే ఇప్పుడు నేను ఇదే మెటీరియల్ తో కొత్త మీడియం పైన చేయలేను. నేను ఆ మీడియం ఇది దాని స్టిక్ అవ్వదు.
ఇప్పుడు వుడ్ మీద కొన్నిటి మీద చేయాలంటే అక్రిలిక్ కలర్స్ తో చేయాల్సి వస్తుంది, ఓకే ఈ వాటర్ కలర్స్ పట్టుకోవు. సో అలా నేను అక్రిలిక్ కలర్స్ తో ఎక్కువగా చేస్తుంటాను, కొన్ని ఆయిల్ కలర్స్ తో క్యాన్వాస్ పైన చేస్తుంటాను. సో అట్లా నాకు అకాడమిక్స్ నేర్చుకున్నవి మా ఆర్ట్ ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి, కొత్త మీడియంస్ మీదకి, ఇంకా కొత్తగా ఏదైతే మనకు అవకాశం ఉందో ఆ కొత్త వ్యూలో చూడడానికి నేను చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాను. ఇప్పటికీ ఇంకా చేస్తున్నాను కూడా కొత్తగా ప్రొడక్ట్స్ పైన అలా. ఓకే ఇప్పుడు రాబోయే జనరేషన్స్ కి మీరు ఎట్లాంటి ప్రోత్సాహం అందిస్తారంటే ఏం చెప్తారు? ప్రోత్సాహం అంటే లైక్ మేడం ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారు డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఏంటంటే ఆర్ట్ అనేది డెఫినెట్లీ ఇప్పుడు మనం ఎలా మోడర్నైజ్ అయ్యి ఎలా అయితే ఎవాల్వ్ అవుతున్నామో, కొత్తగా అప్డేట్ వచ్చినా కొద్ది మనం ఎట్లా అప్డేట్ అవుతున్నామో ఆర్ట్ కూడా డెఫినెట్లీ అట్లా అప్డేట్ అవ్వాలి. అలా అయితేనే మనం సర్వైవ్ అవ్వగలుగుతాం. సో ఇప్పుడు మేము మా నాన్న టైంలో వచ్చేసరికి ఓన్లీ పెయింటింగ్స్, ఇలా మాస్క్స్, డాల్స్ చేసేవాళ్ళు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఇప్పుడున్న మార్కెట్ క్లయింట్స్ కి ఈ పెయింటింగ్స్ ఆల్రెడీ వాళ్ళకి పెట్టేసుకున్నారు. వాళ్ళకి ఇంకా కొత్త విధంగా కావాలి, ఇలా వుడెన్ ప్లేట్స్ పైన, లేకపోతే వుడెన్ బాక్సెస్ పైన, వాళ్ళకి ఒక యూటిలిటీ ప్రొడక్ట్ లాగా. సో వాళ్ళకి ఏంటంటే ఆర్ట్ ని ఒక మల్టిపుల్ వేస్ లో వాళ్ళకి క్లయింట్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అలా మేము వాళ్ళకి కావాల్సిన విధంగా కొత్త అడాప్టేషన్ ని మా ఆర్ట్ లో, అండ్ ఈ స్టోరీస్ ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ తగ్గట్టు స్టోరీస్ కూడా మన ఆర్ట్ లో మేము చూపించడము. సో ఏంటంటే ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు కూడా కొత్త విషయాలు తెలుస్తాయి, అట్లా మనం కొత్త నేర్చుకుంటాం కూడా యాజ్ ఆర్టిస్ట్. సో అట్లా మాకు ఇప్పుడు కొందరు క్లయింట్స్ కూడా సజెస్ట్ చేస్తారు, ఇలా కావాలి, అలా వాళ్ళ వ్యూ, వాళ్ళ ఒపీనియన్ పరంగా. సో మేము అలా చేయడానికి రెడీగా ఉన్నాం యాజ్ ఆర్టిజన్. సో అట్లా ఏంటంటే మేము కొత్త తెలుసుకుంటాము, కొత్త వే ఆఫ్ నేర్చుకుంటాం కూడా. సో అట్లా. ఓకే ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ అంటే ఏం చెప్తారు? రాబోయే ప్రాజెక్ట్స్ లైక్ మేడం ఇప్పుడు మేము యాక్చువల్గా మన ఇక్కడ నారాయణపేటలో నారాయణపేట శారీస్ చాలా ఫేమస్. అక్కడ నారాయణపేటలో మన తెలంగాణ గవర్నమెంట్ ఒక టెక్స్టైల్ మ్యూజియం కట్టారు. ఆ మ్యూజియం లోపల మేము మొత్తం మన వాళ్ళకు పద్మశాలీస్ కదా వీవర్స్ నేర్చే వాళ్ళు, ఆ పద్మశాలీస్ యొక్క మార్కండే పురాణం స్టోరీ అది చేసాము మొత్తం వాల్ పైన టెక్స్టైల్ మ్యూజియం లో. దెన్ నెక్స్ట్ ఒకవైపు వాళ్ళు ఎలా చేస్తారు క్లాత్స్, వాళ్ళు బాయిలింగ్ చేయడము, దెన్ నెక్స్ట్ కలర్ ఫిల్ చేయడము, వాటిని వారబెట్టడము, వాళ్ళు చేసే విధానం, శారీ వీవింగ్ చేయడము, అదంతా మా చేరియల్ స్టైల్లో అక్కడ మ్యూజియం లో చేస్తున్నాము అలా. సో ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ అక్కడ మేము చేస్తున్నాం ప్రాజెక్ట్ అలా. అండ్ గవర్నమెంట్ కాకుండా చాలా ప్రైవేట్ కూడా మేము రెగ్యులర్ గా పెయింటింగ్స్ అలా వస్తుంటాయి. ఏంటంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ కి లైక్ ఇప్పుడు ఏదైనా కార్పొరేట్ మీటింగ్స్ ఉన్నా మాకు ఒక 1 వీక్ ముందు వాళ్ళు చెప్తే మేము వాటిని చేసి వాళ్ళకి ఇవ్వడము, అట్లా జరుగుతున్నాయి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తుంటాయి. అండ్ మేము హైదరాబాద్ కి రావడానికి మేజర్ రీజన్ కూడా ఇప్పుడు ఏంటంటే మేము చర్యలు ఉండడం వల్ల ఇక్కడ నుంచి ఒక 110 కిలోమీటర్స్ ఫార్ అది. సో 3 అవర్స్ వెళ్ళడానికి, 3 అవర్స్ రావడానికి, ఒక 6 అవర్స్ మన జర్నీ టైం అంతా వృధా అవుతుంది. మేము చదువుకునే టైంలో మా నాన్న వారానికి 2-3 రోజులు హైదరాబాద్ కి ట్రావెల్ అయ్యేవాడు. సో మేమే చేసుకోవడము, మేమే ట్రావెలింగ్ చేయడం వల్ల మాకు కస్టమర్ మా ఇంటికి ఒక అర్ధ గంట మాట్లాడడానికి రావడానికి కూడా ఒక 6 అవర్స్ అతను కూడా టైం వేస్ట్ అవుతుంది. అదే ఇక్కడ మేము ఇప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం కాబట్టి చాలా ఈజీగా కన్విన్స్ అయింది పబ్లిక్ కూడా. ఎంత జూబ్లీ హిల్స్ కి వెళ్ళాలన్నా ఒక 1 అవర్ లో రాగలుగుతారు ఇక్కడికి ఉప్పల్కి. సో అట్లా మేము వెళ్ళాలన్నా మాకు ఒక 1 అవర్ లో. సో చాలా కంఫర్ట్ గా అయిపోయింది హైదరాబాద్ రావడం వల్ల. బిజినెస్ పరంగా చాలా మంచిగా ఉంది అలా. ఈ యొక్క మీ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసుకోవడం కానివ్వండి, వర్క్ షాప్స్, ఈ యొక్క కళను ఇలాగే సజీవంగా ఉంచడానికి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ప్రోత్సాహం కావాలనుకుంటున్నారు? గవర్నమెంట్ నుంచి మాకు ప్రోత్సాహం అంటే లైక్ మాకు బేసిక్గా మేము ఇంట్లోనే చేస్తున్నాము, మాకు అంటే ఒక వర్క్ షాప్ లాగా. అండ్ దెన్ నెక్స్ట్ వర్క్ షాప్ తో పాటు ఇప్పుడు ఏదైతే ఆ వర్క్ షాప్ మాకు ఏదైనా గవర్నమెంట్ కొంచెం ల్యాండ్ లో చేపించిస్తే దాంట్లో మేము రెగ్యులర్ గా ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి, ప్రైవేట్ స్కూల్స్, కొత్త పిల్లలకు న్యూ జనరేషన్ వాళ్ళకు మనం తెచ్చి చూపించామనుకోండి ఈ ఆర్ట్ యొక్క వాల్యూ తెలుస్తుంది. ఒక 700-800 సంవత్సరాల నుంచి వస్తున్న ఆర్ట్ ఇది. సో చాలా హిస్టరీ ఉన్న ఆర్ట్. సో అలా వాళ్ళకు మన యొక్క గొప్పతనం నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు కూడా తెలుస్తుంది. వాళ్ళు కూడా ఏదో విధంగా దీన్ని వాళ్ళకు ఉపయోగపడంగా వాళ్ళు కూడా దీన్ని లైక్ యాక్సెప్ట్ చేస్తారు. ఫ్యూచర్ లో వాళ్ళకి కావాల్సి అడాప్ట్ చేసుకుంటారు ఆర్ట్ ని కూడా. సో అలా గవర్నమెంట్ నుంచి అది ఒకటి మాకు చేయడానికి మాకు ఒక వర్క్ షాప్ ప్లేస్ అంటూ కావాలి హైదరాబాద్ లో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.